జనరల్ అవేర్నెస్ రిలేటెడ్గా ఏదైతే మనం ఇండియన్ పాలిటీ సిరీస్ అనేది స్టార్ట్ చేసామో ఇప్పటి వరకు ఏంటి అని అంటే ఒక 2 వీడియోస్ అనేవి పోస్ట్ చేసాం. అందులో ఏంటంటే టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 101 to 200 క్వశ్చన్స్ వరకు ఈ పర్టికులర్ వీడియోలో డీల్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇందులో క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? మనకి ఏదైతే ఎలక్షన్ కమిషన్ బాడీ ఉన్నదో దాని గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఈ ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పుకునేటప్పుడు ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎలక్షన్ కమిషన్ మనం ఏమని చెప్పుకోవచ్చు? ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, దీన్ని మనం కాన్స్టిట్యూషనల్ బాడీ అని ఎందుకు అంటామనంటే ఇది మనకి కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే కమెంట్స్ అయ్యిందో ఆ పర్టికులర్ డేట్ నుంచి కూడా ఈ ఎలక్షన్ కమిషన్ రిలేటెడ్గా పవర్స్ కానీ ఫంక్షన్స్ కానీ వాళ్ళు ఏం చేయాలనే పాయింట్ని మనకి కాన్స్టిట్యూషన్లో పొందుపరిచారన్నమాట. సో ఫర్ దట్ రీజన్ దీన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు? ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ. వీళ్ళకున్న మేజర్ ఫంక్షన్ ఏంటి? వాళ్ళు చేయాల్సిన మేజర్ ఫంక్షన్ ఏంటి అని అంటే టు కండక్ట్ ద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ ద కంట్రీ. టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ ద కంట్రీ. ఇక్కడ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే బాడీ ఏ పర్టికులర్ బాడీస్కి మనకి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది, అంటే ఎవరెవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది అనే పాయింట్ మాట్లాడుకోవాలన్నమాట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేసేది కొన్ని ఇంపార్టెంట్ పర్సనాలిటీస్కి కొన్ని బాడీస్కి. ఒక పర్టికులర్ పాయింట్ చూసుకునేటప్పుడు ఏంటి అని అంటే ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారో ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేవి ఎవరు కండక్ట్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. అలాగే మనకి ఇన్ ద సేమ్ వే మనకి ఎవరైతే మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటారో వాళ్ళ ఎలక్షన్స్ కూడా ఏంటి అని అంటే మనకి ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. అలాగే వైస్ ప్రెసిడెంట్తో పాటు ఏదైతే మనకి అప్పర్ హౌస్ దాన్నే మనం రాజ్యసభ అని అంటాం కదా, ఈ పర్టికులర్ బాడీకి కూడా అంటే పార్లమెంట్లో ఉన్న రాజ్యసభకు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. అలాగే మనకి మనందరికీ బాగా తెలుసు లోక్సభ ఎలక్షన్స్ అనేవి కూడా సేమ్ మనకి ఎవరు కండక్ట్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ బాడీయే కండక్ట్ చేస్తుంది. అలాగే మనకి ఏవైతే మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయో మనకి స్టేట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి కదా, మనకి జనరల్ ఎలక్షన్స్ అని అంటారు. అంటే మనకి రీసెంట్గా మనకి 2024లో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్ అన్నీ కూడా ఎవరు కండక్ట్ చేస్తారు? మనకి ఏదైతే మనకి సెంట్రల్ లెవెల్లో ఉన్నదో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ పర్టికులర్ బాడీయే కండక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదా మనకి స్టేట్ లెవెల్లో మున్సిపల్ అథారిటీస్ ఉంటాయి కదా, వాటికి ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ బాడీ అని ఉంటుంది, వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ పర్టికులర్ పాయింట్ చూసుకునేటప్పుడు ఓన్లీ ఈ పర్టికులర్ బాడీస్కి మాత్రమే మనకి ఎలక్షన్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. ఇది మనకి ఏ ఆర్టికల్లో ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 324. ఆర్టికల్ నెంబర్ 324 అనేది మనకి 324 నుంచి ఆర్టికల్ 329 వరకు కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్గానే ఉంటాయి. ఇది మనకి ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి వస్తుంది అని అంటే ఇట్ కమ్స్ అండర్ పార్ట్ నెంబర్ 15. మనం గమనించినట్టయితే ఈ పర్టికులర్ బాడీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అది మనకి ఏంటి అని అంటే మల్టీ మెంబర్ బాడీ అని చెప్తాం. అంటే ఇందులో టోటల్గా మెంబర్స్ ఎంతమంది ఉంటారు అని అంటే టోటల్గా 3 మెంబర్స్ ఉంటారు. అది ఎలా డివైడ్ చేయొచ్చు మనం? ఇట్ హ్యాస్ డివైడెడ్ ఇంటూ 1+2. ఓకే, ఈ వన్ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ ఆర్ షీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ రిమైనింగ్ ఈ 2 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటి అని అంటే ఎలక్షన్ కమిషనర్స్ అని అంటాం. ఓకే, ఇవాళ మనకి ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కింద ఉన్న పర్సన్ ఎవరు అని అంటే ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హీ ఈజ్ నన్ అదర్ దాన్ సుకుమార్ సేన్ ఈజ్ ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పర్సన్ ఎవరు అని అంటే జ్ఞానేష్ కుమార్ హీ ఈజ్ ద ప్రెసెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఓకే, ఇప్పుడు మనకున్న ఎలక్షన్ కమిషనర్స్ ఎవరెవరు అని అంటే సుఖ్బీర్ సింగ్ సంధు అండ్ వివేక్ జోషి. ఓకే, వీళ్ళేంటి అని అంటే ప్రెసెంట్ మనకున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ అనమాట. ఓకే, మీరు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఒకటి అడగచ్చు, హూ ఇస్ ద ప్రెసెంట్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అని అన్నారు అని అంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఉంటారన్నమాట ఆప్షన్లో. అలాగే మనకి హూ ఇస్ ద ప్రెసెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని అంటే ఇక్కడ ఎవరైతే మనం జ్ఞానేష్ కుమార్ అని రాసామో ఆయన మనకి ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి హూ ఇస్ ద ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ అని అడిగారు అనుకోండి, ఈజ్ నన్ అదర్ దెన్ సుకుమార్ సేన్. ఓకే, ఇది మనకి ఎలక్షన్ కమిషన్ రిలేటెడ్గా ఒక చిన్న బ్రీఫ్ అనేది చెప్పాం. మనకి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఆన్సర్ ఏంటి? ఇట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 324. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ స్కీమ్ కింద చెప్పుకోవచ్చు. దాన్నే మనం ఏమని అంటామనంటే ఎంపీ లార్డ్స్ అని అంటాం. ఎంపీ లార్డ్స్ అంటే ఎవరైతే మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉన్నారో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎక్కడెక్కడ ఉంటారు? మనకి బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ రెండింటిలో కూడా మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అనే పర్సన్స్ ఉంటారు అన్నమాట. వీళ్ళకి లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోక్సభ తీసుకున్నట్టయితే
ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ రిలేటెడ్గా ఉంటారు. అలాగే మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి విశాఖపట్నం అనే ఒక పర్టికులర్ బాడీ ఒక పర్టికులర్ ఏరియా ఉన్నది అని అంటే ఇందులో మనకి టోటల్గా నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఎంతమంది ఉంటారు, ఇక్కడ మనకి మొత్తం 7 మెంబర్స్ ఉంటారన్నమాట ఎమ్మెల్యేస్ కింద. ఆ 7 మెంబర్స్ ఎమ్మెల్యేస్ని రిప్రజెంట్ చేస్తూ ఒక ఎంపీ ఉంటారన్నమాట. అంటే విశాఖపట్నం అంత డిస్ట్రిక్ట్ అంతటికీ కూడా పర్టికులర్గా ఒక ఎంపీ ఉంటారు. ఈ పర్టికులర్ ఎంపీ ఎవరైతే ఉన్నారో హీ విల్ రిప్రజెంట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇన్ వేర్ లోక్సభలో రిప్రజెంట్ చేస్తారనమాట. అలాగే మనం చూసుకున్నట్టయితే ఏదైతే రాజ్యసభ ఉన్నదో ఇక్కడ ఉన్న ఎంపీలందరూ కూడా ఎవరిని రిప్రజెంట్ చేస్తారంటే దే విల్ రిప్రజెంట్ స్టేట్స్. అంటే ఒక పర్టికులర్ స్టేట్ని రిప్రజెంట్ చేసే ఎంపీస్ అందరూ కూడా ఎక్కడ ఉంటారు, రాజ్యసభలో ఉంటారు. అదే ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్ని రిప్రజెంట్ చేసే ఎంపీస్ అందరూ ఎక్కడ ఉంటారు, దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ద లోక్సభ. ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బోత్ ఎంపీ లాట్స్ అని చెప్పేటప్పుడు లోక్సభలో ఉన్న ఎంపీస్, రాజ్యసభలో ఉన్న ఎంపీస్. ఇందులోని మనకి ఇంకొక పర్టికులర్ పాయింట్ ఉంటుంది. ఏంటి అంటే రాజ్యసభలో మనకి టోటల్గా 12 మెంబర్స్ నామినేటెడ్ మెంబర్స్ ఉంటారనమాట. ఈ నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ నాట్ రిప్రజెంటింగ్ ఏ స్టేట్. దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ నామినేటెడ్ డైరెక్ట్లీ బై హూమ్. వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారన్నమాట. ఈ 12 మందిని కూడా వీళ్ళు కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కింద రాజ్యసభలో ఉంటారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఈ స్కీమ్ని ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతున్నారు. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1993 to 94. ఈ పర్టికులర్ ఇయర్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈజ్ 1993. బట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంపీ లాట్స్ స్కీమ్ ప్రకారం ఎంత అమౌంట్ ఇస్తారో అని అడిగారు అనుకోండి ఎప్పుడైనా. ఇట్ ఈజ్ ఒక్కొక్క ఎంపీకి కూడా పర్ యానం ఎంత ఇస్తారు, 5 crores పర్ యానం 5 crores ఇస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్ ఒక ఎంపీ కింద ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్నారు అని అంటే 5 కోట్లు ఆ పర్టికులర్ ఏరియాలో ఏదైనా డెవలప్మెంట్ అని తీసుకొని రావాలన్నమాట. సో ఫర్ దట్ రీజన్ ఇక్కడ ఎంపీ లాట్స్ అనేవి పెట్టారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఎంపీ లాట్ స్కీమ్ ఏదైతే ఉందో ఇక్కడ మన స్టేట్స్ ఉన్నాయి, అలాగే మనకి నామినేటెడ్ పీపుల్ ఉంటారు. ఈ నామినేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ స్టేట్ని కూడా రిప్రజెంట్ చేయరు. ఇక్కడ మనకి మరి వీళ్ళు ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోక్సభ ఎంపీస్ ఉన్నారని అంటే వాళ్ళు ఒక్కొక్క పర్టికులర్ కాన్స్టిట్యున్సీలోని కూడా వాళ్ళు ఎలక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళకి పర్వాలేదు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఏం ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనే పాయింట్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఒక ఏరియాలో ఖర్చు పెడతారు. అదే మనకి రాజ్యసభ తీసుకునేటప్పుడు ఎవరైతే పర్టికులర్ పర్సన్స్ మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కింద ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టాలనే పాయింట్ వస్తే వీళ్ళు ఎంచుకోవచ్చు అనమాట. 1 or more districts ఇందులో ఏదో ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్ని ఎంచుకొని వాళ్ళు ఆ పర్టికులర్ 5 crores అనేవి ఖర్చు పెట్టచ్చు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఎవరైతే మనకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు స్టేట్స్కే కదా రిప్రజెంట్ చేస్తారు. ఆ స్టేట్స్ ఏమై ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్ ఉన్నది, అలాగే తెలంగాణ ఉన్నది, అలాగే కర్ణాటక ఉన్నది. ఈ పర్టికులర్ స్టేట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 2-3 ఎంపీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏవో ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ని ఎంచుకోవచ్చు అనమాట. ఒక 1 or more districts ఎంచుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ నామినేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టం వచ్చిన డిస్ట్రిక్ట్ని ఎంచుకోవచ్చు అనమాట. అంటే మనకున్న 28 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఏ డిస్ట్రిక్ట్నైనా ఎంచుకోవచ్చు అనమాట. వాళ్ళు స్టేట్స్లో ఉన్న ఇంటర్నల్గా ఉన్న ఏ డిస్ట్రిక్ట్నైనా ఎంచుకొని వాళ్ళు డెవలప్ చేయొచ్చు. ఇక్కడ కూడా వీళ్ళు 1 or more districts అనేవి ఎంచుకొని ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ వాళ్ళు ఆ 5 crores కూడా ఖర్చు పెట్టే విధానం చూసుకోవచ్చు అనమాట. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. చూసుకుని ఎగ్జామ్లో మనకి ఈ పర్టికులర్ క్వశ్చన్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎంత అమౌంట్ అలొకేట్ చేస్తారు ఎంపీ లాట్స్ కింద అని అడుగుతారంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, ఇక్కడ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? అంటే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ జరగడానికి ఏ ఆర్టికల్ వాడతారని అడుగుతారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ ఆర్టికల్ నెంబర్ 54. ఇప్పుడు మనం దీని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఇక్కడ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్నా ముందు మన ఇండియాలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు కదా, ఈ పర్టికులర్ పర్సన్కి మనకి ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయని అంటే ఆర్టికల్ నెంబర్ 52 to 62 ఈ పర్టికులర్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రెసిడెంట్కి రిలేటెడ్గానే ఉంటాయి. ఓకే, ఇది మనకి ప్రెసిడెంట్ అనే పర్సన్ మనకి ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి వస్తారు, ఈ కమ్స్ అండర్ పార్ట్ నెంబర్ 5. ఈ పార్ట్ 5 ఏమని చెప్తుంది, ఇట్ ఈస్ డీలింగ్ విత్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ డీల్ చేస్తుంది అనమాట. ఇందులో మనకి 52 to 62 అనేది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి ఉంటుంది. 52 ఏంటంటే ఇండియాకు ఒక ప్రెసిడెంట్ ఉండాలి, బికాస్ ఇట్ ఈస్ ఎ రిపబ్లిక్ కంట్రీ, ఇండియా షుడ్ హ్యావ్ వన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అలాగే 53లో ఏంటి అని అంటే సుప్రీం కమాండర్ ఇన్ చీఫ్, అంటే ఏవైతే మనకి డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయో ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, వీటికి హెడ్ కింద ఉండే పర్సన్ ఎవరు ఉంటారు, ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటారో ఆ పర్టికులర్ పర్సన్ హెడ్ కింద లీడ్ చేస్తారనే పాయింట్ ఉంటుంది అన్నమాట ఆర్టికల్ నెంబర్ 53లో. 54 ఏం చెప్తుంది అని అంటే 54 డీల్స్ విత్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఎలక్షన్ ప్రొసీజర్ అనే దాన్ని ఎక్కడ ఉంటుంది, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఎక్కడ ఉంటుంది మనకి 54లో ఉంటుంది అనమాట. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ చూసేటప్పుడు ఇక్కడ మనకి ఎలక్షన్ ప్రొసీజర్ ఎలా కండక్ట్ చేస్తారు అని అంటే హియర్ ద ఎలక్షన్ ప్రొసీజర్ ఈస్ కండక్టెడ్ త్రూ ఎలక్టోరల్
కాలేజ్ ద్వారా కండక్ట్ చేస్తారు. ఓకే, ఇక్కడ ఎవరెవరు అంటే ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లోని ఎవరెవరు మనకి ఏ పర్టికులర్ పర్సన్స్ మనకి ఓట్ వేయచ్చు అనే పాయింట్ వచ్చింది అని అనుకోండి. ఇక్కడ ఎలక్షన్స్ అనేవి ఫస్ట్ మనం చూసుకునేటట్టయితే దీస్ ఎలక్షన్స్ వర్ కండక్టెడ్ ఇండైరెక్ట్లీ బట్ నాట్ డైరెక్ట్ ఎలక్షన్స్. మీకు ఇందాక చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది ఇక్కడ ఎలక్షన్స్ కూడా. ఓకే, బట్ ఇక్కడ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి అని అంటే దీస్ ఎలక్షన్స్ వర్ కండక్టెడ్ ఇండైరెక్ట్లీ. ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ డైరెక్ట్ ఎలక్షన్సా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అని అడగచ్చు. హియర్ ద ఆన్సర్ ఈస్ indirectly the president of India elections will be conducted indirectly. అంటే దాని అర్థం ఏంటి, మనం ఎవరినైతే ఎంచుకుంటున్నామో అంటే పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ పీపుల్ డైరెక్ట్గా ఎవరు ఓటేస్తారు, దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఓటింగ్ ఫర్ బోత్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. ఇక్కడ ఎంపీస్ అనేటప్పుడు ఓన్లీ మనకి లోక్సభ ఎంపీస్ మాత్రమే వస్తారు. ఎక్కడ పీపుల్ డైరెక్ట్గా ఓటేసే ఎంపీస్ వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, దే విల్ డైరెక్ట్లీ గో ఫర్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆర్ లోక్సభ. ఓకే, ఇది మనకి డైరెక్ట్ ఎలక్షన్స్ యొక్క మెయిన్ డెఫినేషన్ అనమాట. అదే మనం ఇండైరెక్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే ఇక్కడ ఈ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో అంటే మనం ఎమ్మెల్యేస్ అయినా అవ్వచ్చు, ఇక్కడ ఎంపీస్ ఉన్నారు కదా, ఈ ఎంపీస్లో మనకి 2 టైప్స్ ఉంటారు. అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద లోక్సభ, అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద రాజ్యసభ. ఇక్కడ ఈ రాజ్యసభ ఎలక్షన్స్ రాజ్యసభ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మనకి ఏంటి అని అంటే దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఎలక్టెడ్ ఇండైరెక్ట్లీ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రాజ్యసభ ఎంపీస్ దేన్ని రిప్రజెంట్ చేస్తారు, స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తారు. ఎప్పుడైతే ఆ స్టేట్లో ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీస్ని ఎంచుకుంటున్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, దే విల్ గో టు రాజ్యసభ. ఈ పర్టికులర్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఓన్లీ వీళ్ళు మాత్రమే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట ఓట్ వేయడానికి. ఓకే, ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, ఏంటి ఏ ఆర్టికల్లో ఉంటుంది అని ఇచ్చాడు. ఇట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 54. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. In a parliamentary proceedings, how many matters of day as per their priority in the ballot are allowed to be raised as 0 hour? అంటే ఇప్పుడు మనకి కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి అనమాట. అంటే కండక్ట్ ఆఫ్ ద బిజినెస్ ఇన్ ద లోక్సభ ఆర్ రాజ్యసభ, అంటే మన పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ జరిగేటప్పుడు మనకి కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. అందులో ఇంపార్టెంట్ టెర్మినాలజీస్లోని ఫస్ట్ ఇది మనం చూసుకునేటట్టయితే క్వశ్చన్ అవర్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఈ క్వశ్చన్ అవర్ అనే పాయింట్ వచ్చింది అని అంటే ఎప్పుడైనా సరే మనం బేసిక్ అండర్స్టాండింగ్తో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే క్వశ్చన్ అవర్ అనేది ఎప్పుడైతే మనకి సెషన్ స్టార్ట్ అవుతున్నదో ఆ స్టార్ట్ అయిన ఫస్ట్ 1 అవర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్ టర్మ్స్లో ఎప్పుడు కూడా మనకి సెషన్ అనేది 11 o'clock స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ అవర్ అంటే ఎప్పటి నుంచి మొదలవుతుంది, ఫ్రమ్ 11 AM to 12 PM. ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉన్నదో ఇదే మనకి క్వశ్చన్ అవర్. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ అవర్లో ఏంటి అని అంటే ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఆన్సర్ చేయాలన్నమాట. కొంతమంది ఎవరైతే మనకి ప్రైవేట్ మెంబర్స్ కానీ లేదా అపోజిషన్ పార్టీలో ఉన్నారు కానీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్స్ మనకి ఏ రకంగా డెరైవ్ చేయొచ్చు అని అంటే ఈ క్వశ్చన్ అవర్లో ఉన్నట్లోనే దీస్ ఆర్ డెరైవ్డ్ ఇన్ 3 types. అవి ఏంటి, ఒక పర్టికులర్ క్వశ్చన్ని మనం స్టార్డ్ క్వశ్చన్స్ అని అనొచ్చు. ఓకే, ఇంకొక పర్టికులర్ క్వశ్చన్స్ మనం అన్స్టార్డ్ క్వశ్చన్స్ అని అంటాం, అన్స్టార్డ్ క్వశ్చన్స్. అలాగే థర్డ్ టైప్ ఏంటి అని అంటే షార్ట్ నోటీస్ క్వశ్చన్స్. ఓకే, ఈ 3 క్వశ్చన్స్కి మెయిన్ మీనింగ్ ఏంటి అనేది జస్ట్ చిన్న బ్రీఫ్గా అర్థం చేసుకోండి. స్టార్డ్ క్వశ్చన్స్ అని అంటే దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ టు ద మినిస్టర్స్. ఆ మినిస్టర్స్ అడిగిన తర్వాత వీళ్ళకి ఏ పర్టికులర్లో అడుగుతారు అని అంటే వీళ్ళకి 15 days ముందే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇస్తారన్నమాట ఆ పర్టికులర్ మినిస్టర్కి. వాళ్ళు పార్లమెంట్లో ఆ సెషన్ కండక్ట్ అయ్యేటప్పుడు ఏం చేయాలి అని అంటే దే హ్యావ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ ఓరల్లీ. ఇది మనకి ఓరల్గా ఇస్తారనమాట క్వశ్చన్స్. ఈ ఓరల్గా ఇచ్చే క్వశ్చన్స్కి సమాధానం ఇచ్చేటప్పుడు ఎవరైతే అపోజిషన్లో ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది అనమాట. అంటే రీఇటరేట్ చేయొచ్చు అనమాట ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు. అదే సేమ్ ఇక్కడ మనకి అన్స్టార్డ్ క్వశ్చన్స్ చూసేటప్పుడు దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద రిటర్న్ ఫార్మాట్. అంటే ఆన్సర్ అలాగిస్తారు, ఇక్కడ మనకి రిటర్న్ ఫార్మాట్లో ఇస్తారు. ఇక్కడ మనకి ఏంటి అని అంటే మళ్ళీ తిరిగి ఆన్సర్ ఇవ్వడానికి అంటే మళ్ళీ తిరిగి ఇంకో క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉండదు అనమాట. దాన్నే మనం అన్స్టార్డ్ క్వశ్చన్స్ అని అంటాం. షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒక పర్టికులర్ క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ టైం ఇస్తారనమాట ఆన్సర్ చేయడానికి. ఆ పర్టికులర్ దాన్నే మనం షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అని అంటాం. ఇవి మనకి క్వశ్చన్ అవర్లో అడిగేది. జనరల్గా ఎప్పుడు కూడా ఏంటి అని అంటే లోక్సభలోని 11 AM to 12 PM జరుగుతుంది ఏది క్వశ్చన్ అవర్. ఇదే మనకి రాజ్యసభలో చూసుకునేటప్పుడు ఏంటి అని అంటే అప్ టు 1962 అంటే ఈ 1962 వరకు కూడా ఏంటి అని అంటే ఇక్కడే క్వశ్చన్ అవరే ఉండేది. 0 hour అనే పాయింటే లేదు మనకి కండక్ట్ ఆఫ్ ద బిజినెస్లో. 0 hour అనేది ఎప్పుడు ఇన్నోవేట్ చేశారు అని అంటే ఎవరు ఇన్నోవేట్ చేశారు 0 hour అనేది? ఇండియన్ పార్లమెంటరీ ఇన్నోవేషన్ అది. అంటే ఇండియన్ పార్లమెంట్ ఏదైతే ఉన్నదో ఆ పార్లమెంట్ వాళ్ళు 0 hour అనే దాన్ని తీసుకొని వచ్చారన్నమాట కొత్తగా. అది ఎప్పుడు తీసుకొని వచ్చారంటే ఇన్ ద ఇయర్ 1962. 62లో తీసుకొచ్చిన తర్వాత ఏమైంది అని అంటే రాజ్యసభలోని ఏదైతే మనకి ఫస్ట్ 1 hour ఉన్నదో ఈ ఫస్ట్ 1 hour రాజ్యసభలో మనకి 0 hour కింద ఉంటుంది అనమాట. ఓకే, అదే మనకి 0 hour అనేది లోక్సభలో ఎప్పుడు ఉంటుంది అని అంటే ఆఫ్టర్ 12 PM. అంటే
ఆఫ్టర్ 12 PM అనేటప్పుడు 12 PM నుంచి 1 PM అయినా ఉండొచ్చు. లేదు అని అంటే నెక్స్ట్ 1 PM తర్వాత ఒక 0 అవర్ కనుక ఎక్స్టెండ్ చేయాలి అని అనుకుంటే దానికి స్పెసిఫిక్ టైం బౌండ్ అనేది ఏమీ లేదనమాట. ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్ చూసుకునేటట్టయితే రాజ్యసభలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పాను 0 అవర్ 11 to 12. అదే మనకి క్వశ్చన్ అవర్ తీసుకునే పాయింట్ వచ్చింది అనుకోండి రాజ్యసభలోని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ 12 PM to 1 PM. 12 PM to 1 PM. ఇది మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. 12 PM నుంచి 1 PM వరకు క్వశ్చన్ అవర్ అనేది రాజ్యసభలో ఉంటుంది. 11 to 12 అనేది 0 అవర్ కింద ఉంటుంది ఎక్కడ రాజ్యసభలో. అదే లోక్సభ తీసుకునేటట్టయితే క్వశ్చన్ అవర్ అనేది 11 to 12 ఉంటుంది. అదే 0 అవర్ అనేది 12 తర్వాత ఏ పర్టికులర్ అవర్ అయినా సరే మనకి స్పీకర్ అనే పర్సన్ మెన్షన్ చేసి ఆ పర్టికులర్ అవర్ని 0 అవర్ కింద తీసుకుంటారు. ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు అంటే ఈ 0 అవర్లో ఏంటి అని అంటే మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అంటే పబ్లిక్ యొక్క ఏవైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ ఆధారంగా చేసుకొని క్వశ్చన్ అవర్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగా మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అడగచ్చు ఒక రోజులో మ్యాక్సిమం ఈ 0 అవర్ టైంలో అడుగుతున్నారు. ఎన్ని అడగచ్చు అని అంటే ఇట్ ఈస్ 20 క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్. ఇందులో కూడా ఎక్కువ ప్రయారిటీ ఉన్న క్వశ్చన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్న 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 క్వశ్చన్స్ని ముందు ఈ పర్టికులర్ 1 అవర్లో ఆన్సర్ చేస్తారు. ఏదైతే మనం 12 to 1 PM అని చెప్పామో ఆ అవర్లో ఆన్సర్ చేస్తారు. తర్వాత ఏం జరుగుతుంది అని అంటే లోక్సభలోని ఆఫ్టర్ 6 PM ఈ పర్టికులర్ క్వశ్చన్స్ రిమైనింగ్ 15 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిస్కషన్ అనేది జరుగుతుంది అనమాట 0 అవర్లో. ఓకే, ఇది పర్టికులర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద క్వశ్చన్ అవర్ అండ్ 0 అవర్. 0 అవర్ అనేది మనకి ఏదైతే కండక్ట్ ఆఫ్ ద బిజినెస్ ఉన్నదో రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఫర్ కండక్టింగ్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఉంటుందో అందులో లేదు. ఇట్ వాజ్ ఇన్నోవేటెడ్ బై ద ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ఇన్ ద ఇయర్ 1962. ఈ పాయింట్ మర్చిపోకండి. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ద వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే ఈజ్ డిటర్మైన్డ్ బై డివైడింగ్. అంటే మనకి ఇందాక చెప్పుకున్నాం కదా ఈ ఎలక్షన్ ప్రొసీజర్ అని ఉన్నది. ఈ దేనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎవరెవరు ఓట్ వేయచ్చు అని చెప్పాము. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరెవరు ఓట్ వేయచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లోని హూ ఆర్ ఆల్ ద పీపుల్ హూ కెన్ ఓట్. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా కూడా అడగచ్చు ఎవరెవరు ఓట్ వేయచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో అని. ఆన్సర్ ఏంటి అని అంటే ఎలక్టెడ్ మెంబర్స్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ both Lok Sabha and Rajya Sabha. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఎలక్టెడ్ మెంబర్స్ అంటున్నాం అంటే దాని అర్థం ఏంటి, నామినేటెడ్ మెంబర్స్ ఓట్ వేయకూడదు. ఓకే, ఎక్కడ మనకి రాజ్యసభలో 12 మెంబర్స్ ఉంటారు నామినేటెడ్ మెంబర్స్. ఓకే, ఈ 12 మెంబర్స్ కూడా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఓటేసే అధికారం లేదు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఓన్లీ లోక్సభలో ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ లోక్సభలో ఎంతమంది ఉన్నారు, టోటల్గా మనకి 543 మెంబర్స్ ఉన్నారు టోటల్ మెంబర్స్. అలాగే మనం చూసుకునేటట్టయితే రాజ్యసభలో ఎంతమంది ఉన్నారు, మనకి టోటల్గా 245 మెంబర్స్ ఉన్నారు. అందులో ఓన్లీ 233 మెంబర్స్ మాత్రమే ఓట్ వేయగలరు. ఈ 12 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే కెనాట్ ఓట్ ఫర్ ద ఎలక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఈ 233 మెంబర్స్ మాత్రమే ఓట్ వేయగలరు. అలాగే ఈ 543 మెంబర్స్ మాత్రమే ఓట్ వేయగలరు. ఇది మనం టోటల్ చేసామనుకోండి ఎంత వస్తుంది, మనకి 776 వస్తుంది. ఈ పర్టికులర్ టోటల్ ఇంపార్టెంట్. ఈ 776 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ ఓట్ ఫర్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఓన్లీ ద ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అంటే మనం ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓట్ వేయచ్చు అనమాట. బట్ ఇందులో ఎమ్మెల్సీస్ ఉంటారు. అంటే మనకి విధాన్ పరిషత్, విధాన్ సభ అని ఉంటాయి కదా. విధాన్ పరిషత్ మన కౌన్సిల్స్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ అని అంటాం కదా, వాళ్ళు ఓట్ వేసే అధికారం లేదు. ఓన్లీ మనకి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. మనకి టోటల్గా ఉన్న అన్ని స్టేట్స్లోని కూడా టోటల్ మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఎంతమంది ఉన్నారు అని అంటే మొత్తం మన ఇండియాలోని 4033 ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఓన్లీ వీళ్ళు మాత్రమే ఓట్ వేయగలరు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అని అంటే ఇక్కడ 776 మెంబర్స్ ఉన్నారు ఎక్కడ ఎంపీస్. అలాగే ఎమ్మెల్యేస్ తీసుకునేటప్పుడు ఎంతమంది ఉన్నారు, 4033. మరి ఒక ఓటు వేస్తే ఒక వాల్యూ కింద తీసుకొని రావడానికి అవ్వదు కదా. సో దానికి ఒక ఫార్ములా అనేది డెరైవ్ చేశారనమాట. ఆ డెరైవ్ చేసిన ఫార్ములా గురించి అడుగుతున్నా. అంటే ఒక ఎమ్మెల్యే కనుక ఓటు వేశారు అని అంటే ఆ వాల్యూ ఎంతకి ఈక్వల్ అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ మనం చూసుకునేటట్టయితే వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే కనుక ఓటు వేస్తే ఒక ఓటు కింద కన్సిడర్ అవ్వదు. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది. ఆ డెఫినేషన్ ఏంటి అని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ పర్టికులర్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ బై నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ మల్టిప్లైడ్ బై 1000. అంటే పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ అని అన్నారు కదా. ఇక్కడ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే
పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ అనేటప్పుడు ఇది ఏ సెన్సస్ ప్రకారం తీసుకున్నారు అని అంటే ఇట్ వాజ్ టేకెన్ అకార్డింగ్ టు ద 1971 సెన్సస్. 1971 సెన్సస్ ప్రకారం మన ఇండియన్ పాపులేషన్ ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో ఎంత ఉన్నదో ఆ పర్టికులర్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, in that particular state into 1000. ఓకే, ఇది మన ఆన్సర్ అనమాట. ఓకే, పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ అకార్డింగ్ టు 1971 సెన్సస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఇంటూ 1000. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో ఒక ఎమ్మెల్యే ఓటు వేస్తే ఆ పర్టికులర్ వాల్యూ ఇక్కడ ఏదైతే వస్తుందో ఎక్స్ వాల్యూ ఏదైతే వచ్చిందో ఇది ఒక ఎమ్మెల్యే ఓటు వేస్తే వచ్చిన వాల్యూ. ఓకే, ఈ ఎక్స్ వాల్యూ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ ఎంపీస్ తీసుకుంటే మనకు ఒక ఎంపీకి ఉన్న వాల్యూ వస్తుంది అనమాట. అంటే ఈ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే అంటే టోటల్గా మనకి ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ 4033 మెంబర్స్ వాల్యూ ఉంటుంది కదా, ఆ టోటల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ ఎంపీస్ ఎంతమంది ఉన్నారు మనకి 776 మెంబర్స్ ఉన్నారు. దిస్ పర్టికులర్ టోటల్ వాల్యూ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ డివైడెడ్ బై దిస్ పర్టికులర్ టోటల్ నెంబర్ అంటే ఎంత 776 కనుక చేస్తే ఒక్కొక్క ఎంపీకి వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ మల్టిప్లైడ్ బై 1000. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ప్రొసీజర్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే మనకి ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ అంటే దాని అర్థం ఏంటంటే వీ కెన్ రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మనం ఆ సీట్లో నుంచి తీయాలి అని అంటే ఏ పర్టికులర్ ప్రొసీజర్ ఉపయోగించి తీయచ్చు, అది ఏ ఆర్టికల్లో చెప్తారో అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆర్టికల్ 61. అకార్డింగ్ టు ఆర్టికల్ 61 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీ కెన్ ఇంపీచ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అలా ఇంపీచ్ చేయడం అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఈజీగా కష్టమా అంటే ఇట్ ఈస్ ఎ వెరీ టఫెస్ట్ ప్రాసెస్. అంటే ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని అంటే ఎప్పుడైనా సరే మనం ప్రెసిడెంట్ని మనం తీయాలి అని అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఆయన నడుచుకుంటేనే తప్ప, ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా నడుచుకుంటే తప్ప, ఇఫ్ he or she, if that particular person is not obeying the constitution of India, in that particular case we can remove the president of India. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ అది. ఓకే, కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా లేకపోతే తీయచ్చు. నెక్స్ట్ దానికి ప్రొసీజర్ ఎలాగుంటుంది అని అంటే ఆ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ చూసుకునేటట్టయితే ఇక్కడ మనకి టోటల్గా మనకి 1/4 ఆఫ్ ద మెంబర్స్ present in the either house, 1/4 of the members present in the house. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోక్సభ తీసుకునేటప్పుడు మనకి టోటల్గా 543 మెంబర్స్ ఉన్నారు ఇంటూ 1/4. ఈ పర్టికులర్ మెంబర్స్ అందరూ కూడా ఎంతమంది అయితే వస్తే అంతమంది సంతకం పెట్టాలన్నమాట. సంతకం పెట్టి మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇంపీచ్ చేస్తున్నామని ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి హౌస్లో. ఓకే, అలాగా మనకి ఇక్కడ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎవరైతే ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళది ఒక బాడీ ఉంటుంది అనమాట. ప్రొసీజర్ స్టార్ట్ చేసిన బాడీ ఒకటి, సెకండ్ బాడీ ఏంటి అని అంటే ఇన్వెస్టిగేటింగ్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లోక్సభలో ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేశారనుకోండి, ఇది ఇనిషియేటింగ్ బాడీ. అంటే ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తీయాలి అని అనుకుంటే వీళ్ళు ఇనిషియేట్ చేస్తున్నారు. ఓకే, ఇనిషియేట్ చేసిన తర్వాత ఇంతమంది సంతకం పెట్టి ఆ రిజల్యూషన్ని మూవ్ చేస్తారు. మూవ్ చేసిన తర్వాత ఇక్కడ మెజారిటీ అనేది రావాలన్నమాట. మెజారిటీ వచ్చిన తర్వాత ఇది ఏమవుతుంది అని అంటే ఈ పర్టికులర్ పాయింట్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఇట్ విల్ మూవ్ ఆన్ టు ద రాజ్యసభ. రాజ్యసభకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అని అంటే దిస్ పర్టికులర్ బాడీ విల్ యాక్ట్ యాజ్ ద ఇన్వెస్టిగేటింగ్ బాడీ. ఓకే, వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. అంటే ఇక్కడ నిజంగా ప్రొసీజర్ ఏదైతే ఆయన కాన్స్టిట్యూషన్ అబైడ్ చేయకుండా ఉన్నారా, అసలు అక్కడ తప్పు ఏం జరిగింది అనేది నెక్స్ట్ హౌస్ ఏదైతే ఉందో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఒకవేళ పర్టికులర్ పాయింట్ కనుక ట్రూ అని కనుక తేలింది అనుకోండి, ఇక్కడ కూడా ఏంటి అని అంటే స్పెషల్ మెజారిటీ అనేది పాస్ అవ్వాలి. ఇక్కడ కూడా రెజల్యూషన్ పాస్ అవ్వాలన్నమాట. ఈ స్పెషల్ మెజారిటీ ఏంటి అనేది ఇంకా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఈ పర్టికులర్ ప్రొసీజర్ అనేది అర్థం చేసుకోండి సరిపోద్ది. 1/4 ఆఫ్ ద మెంబర్స్ సంతకం పెట్టాలి ఏ హౌస్లో. ఒకవేళ లోక్సభ అయితే లోక్సభ, రాజ్యసభ అయితే రాజ్యసభ. ఎవరు ఇనిషియేట్ చేస్తే ఆ ఇనిషియేటింగ్ బాడీ సంతకం పెట్టి రెజల్యూషన్ పాస్ చేసి మూవ్ చేయాలన్నమాట. మూవ్ చేసిన తర్వాత సెకండ్ హౌస్ ఏదైతే ఉందో అది ఇక్కడ లోక్సభ నేను తీసుకున్నాను, అదే రాజ్యసభ స్టార్ట్ చేసింది అనుకోండి, దెన్ లోక్సభ విల్ బికమ్ ద ఇన్వెస్టిగేటింగ్ బాడీ. ఓకే, ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఒకవేళ అది కనుక ప్రూవ్ అయితే ఆ ప్రూవ్ అయిన తర్వాత మెజారిటీ ఎంత రావాలి అని అంటే ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ స్పెషల్ మెజారిటీ అనేది రావాలి. హయ్యెస్ట్ స్పెషల్ మెజారిటీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తీయాలి అని అంటే ఏ మెజారిటీ రావాలి, ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ స్పెషల్ మెజారిటీ. హయ్యెస్ట్ స్పెషల్ మెజారిటీ అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మీరు బాగా గమనిస్తే హయ్యెస్ట్ స్పెషల్ మెజారిటీ అనేటప్పుడు
టోటల్ మెంబర్స్, సారీ 2/3 ఆఫ్ ద మెంబర్స్. ఇప్పుడు మనకి లోక్సభలో టోటల్గా ఎంతమంది జనాలు ఉన్నారని చెప్పాము, ఇక్కడ మనకి టోటల్గా 543 మెంబర్స్ ఉన్నారు. ఇందులో మనకి 2/3 మెంబర్షిప్, ఇందులో 2/3 మెంబర్షిప్ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది అని అంటే ఇట్ ఈస్ 362 మెంబర్స్. 362 మెంబర్స్ అంటే టోటల్గా 2/3 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. దీన్ని మనం హైయెస్ట్ స్పెషల్ మెజారిటీ అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ జరిగేటప్పుడు జనరల్గా మనకి ఇక్కడ ఓట్లు ఎన్ని రావాలి, ఒకవేళ ప్రెసిడెంట్ని కనుక ఇంపీచ్ చేయాలి అన్నట్టు ఒక హౌస్లో లోక్సభలో 362 ఓట్లు రావాలి. దీని అర్థం ఏంటి, 2/3 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. ఓకే, ఇక్కడ మనకి ఈ పాయింట్ చూసుకునేటప్పుడు ఆ పర్టికులర్ ప్రొసీజర్ జరిగేటప్పుడు ఒకవేళ 543 మందిలోని ఒక 500 మెంబర్స్ అటెండ్ అయ్యారనుకోండి, ఈ రిమైనింగ్ 43 మెంబర్స్ కూడా అటెండ్ అవ్వలేదు. అటెండ్ అవ్వకపోతే వీళ్ళు ఓట్ అనేది ఇందులో కన్సిడర్ చేస్తామా చెయ్యం. ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఈ 500 మెంబర్స్ ఎవరైతే ఓటేస్తున్నారో ఆ ఓటేసేటప్పుడు ఇందులో మనకి టోటల్గా ఈ 500 మెంబర్స్లోనే మనకి 362 అనేది రావాలన్నమాట. 362 వస్తేనే ఆ పర్టికులర్ హౌస్లోని ఆ పర్టికులర్ రెజల్యూషన్ అనేది పాస్ అయినట్టు, బిల్లు పాస్ అయినట్టు. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ సెకండ్ హౌస్లోకి వెళ్తుంది. సెకండ్ హౌస్లోకి వెళ్ళేటప్పుడు రాజ్యసభలో మనకి టోటల్గా ఎంతమంది ఉన్నారు, టోటల్గా మనకు ఉన్నది 245 మెంబర్స్ ఉన్నారు. ఈ 245 మెంబర్స్లో కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మనకి ఎలక్షన్స్ జరిగేటప్పుడు నామినేటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓటేయరు, నామినేటెడ్ క్యాండిడేట్స్ ఓటేయరు. ఇక్కడ మనకి రిమూవల్ ప్రాసెస్లోని నామినేటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓటేయచ్చు. ఓకే, ఈ 245లోని 2/3 కనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంత వస్తుంది, 3 1s అంటే అప్రాక్సిమేట్గా ఎంతో కొంత వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఎంతైతే వచ్చిందో 245 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ వాల్యూ ఎంతైతే వచ్చిందో అంతమంది కూడా మనకి ఆ మెంబర్షిప్ అనేది రావాలన్నమాట. అప్పుడే ఈ పర్టికులర్ రెజల్యూషన్ అనేది పాస్ అయ్యి ప్రెసిడెంట్ ఇంపీచ్ చేయొచ్చు. ఇక్కడికి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఎప్పుడైతే ఇలా నోటీస్ ఇస్తున్నారో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా నోటీస్ ఇవ్వాలన్నమాట. ఎన్ని డేస్కి ప్రేయర్గా నోటీస్ ఇవ్వాలి అని అంటే వితిన్ 14 days, అంటే 14 days ప్రేయర్ నోటీస్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇంటిమేట్ చేయాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే 14 days ఇచ్చిన తర్వాత ప్రెసిడెంట్కి ఆ పర్టికులర్ పాయింట్ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు అతని వాదనని వినిపించుకునే అధికారం ఉంటుందా ఉండదా? ఎస్, అతని వాదనని వినిపించుకునే అధికారం అతనికి ఉంటుంది. అండ్ హీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా. ఈయన హెల్ప్తోని ఆయన పర్టికులర్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరుగుతున్నదో ఆయన వాదనను ఆయన వినిపించుకోవచ్చు అన్నమాట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ రోజు వరకు కూడా ఇండియాలోని ఇలా ఇంపీచ్మెంట్ జరిగిన ప్రెసిడెంట్ ఎవరు కూడా లేరు. ఓకే, బై గాడ్స్ గ్రేస్ ఇవాళ వరకు ఇండియాలో అయితే ఎవరూ లేరు. ఓకేనా, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆర్టికల్ నెంబర్ 61. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ బాడీ కూడా ఇందాక మనం చెప్పాం కదా, ఏది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పేటప్పుడు ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, ఇది కూడా మనకి కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. ఇది మనకి ఆర్టికల్ ఎంత అని అంటే ఇట్ ఈస్ కమింగ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 76. ఓకే, ఆర్టికల్ నెంబర్ 76. ఇక్కడ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఏమని అంటామంటే హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద చీఫ్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే ఇతన్నే మనకి ఫస్ట్ లా ఆఫీసర్ అని కూడా అనొచ్చు. ఇతన్నే ఫస్ట్ లా ఆఫీసర్ అని కానీ లేదా చీఫ్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా అని కానీ అనొచ్చు. ఓకే, ఇతను ఎవరై ఉంటారు అని అంటే హీఈస్ ద పర్సన్ హూ హ్యాస్ టు బి క్వాలిఫైడ్ యాజ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్. అంటే సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వాలంటే ఏ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయో అదే క్వాలిఫికేషన్స్ సేమ్ అటార్నీ జనరల్ అవ్వాలన్నా కూడా ఉంటాయన్నమాట. ఓకే, సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వాలి అని అంటే ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్ ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి? ఫస్ట్ క్వాలిఫికేషన్ ఈజ్ హీ ఆర్ షీ మస్ట్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వాలిఫికేషన్ ఈజ్ దే హ్యాస్ టు వర్క్ యాజ్ ద హైకోర్ట్ జడ్జ్ ఫర్ 5 years కంటిన్యూస్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కోర్టులో కనుక వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కోర్టులో 2 years చేశారనుకోండి జడ్జి కింద, నెక్స్ట్ అలాగే ఆయన ఏం చేయొచ్చు, హీ కెన్ మూవ్ ఆన్ టు కర్ణాటక కోర్టు. ఆ కర్ణాటక కోర్టులో ఇంకొక 2 years చేశారనుకోండి, బట్ కన్సిక్యూటివ్గా చేయాలన్నమాట. నెక్స్ట్ అలాగే ఇంకొక 1 year ఇంకొక పర్టికులర్ స్టేట్లో చేసినా సరే ఈ కన్సిక్యూటివ్గా కనుక 5 years కంప్లీట్ చేస్తే జడ్జి కింద అదొక పాయింట్ తీసుకుంటారు. లేదు అని అంటే ఈ పాయింట్ అయినా అవ్వచ్చు, లేదు అని అంటే 10 years యాజ్ అడ్వకేట్ అంటే లాయర్ కింద, అడ్వకేట్ ఇన్ హైకోర్ట్. 10 years యాజ్ అడ్వకేట్ ఇన్ హైకోర్ట్ ఆర్ 5 years యాజ్ జడ్జ్ ఇన్ హైకోర్ట్. ఈ 2 పాయింట్స్ కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటి మీట్ అయినా సరిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. డిస్టింగ్విష్డ్ ఆర్ ఎమినెంట్
జూరిస్ట్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ ఈ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వాలి అని అంటే దీస్ ఆర్ ద మినిమం బేసిక్ క్వాలిఫికేషన్స్. ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఆధారంగానే మనం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనే పర్సన్ కూడా అపాయింట్ చేయొచ్చు. అలా ఎవరు అపాయింట్ చేస్తారో అని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే మన కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ అందరికీ కూడా మనకి అపాయింట్మెంట్ ఎవరిస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వెదర్ ఇట్ మే బి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, యూపీఎస్సీ చైర్మన్, లేదు అని అంటే ఫినాన్స్ కమిషన్ చైర్మన్, లేదు అని అంటే ఇప్పుడు మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం, లేదు అని అంటే ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్, అలాగే మనకి కాగ్ అని ఉంటుంది, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. వీళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఎవరిస్తారు అని అంటే ఒకే ఒక పర్సన్, దట్ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇంకొకటి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా టెన్యూర్ ఎంత ఉంటుంది అని అంటే ఇక్కడ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటుంటుంది అని అంటే దే విల్ ఎంజాయ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆ పర్టికులర్ పర్సన్ని ఎన్ని రోజులైతే ఆ సీట్లో ఉంచాలి అని అనుకుంటే అన్ని రోజులు ఉంచవచ్చు. ఓకే, ఒకవేళ కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసేయాలి అని అనుకుంటే ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలోనైనా సరే ఆ పర్టికులర్ క్యాండిడేట్ని తీసేయచ్చు. అలా ఇండియాలో అపాయింట్ అయిన ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అని అంటే ఎంసీ సెటిల్వార్డ్. ఓకే, అండ్ ప్రెసెంట్ ఉన్న అటార్నీ జనరల్ ఎవరు? ఆర్ వెంకటరమణి. ఓకే, దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ ద ప్రెసెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ పర్సన్ అయితే ఎంసీ సెటిల్వార్డ్. ఓకే, ఇది మాత్రం మర్చిపోకండి. అటార్నీ జనరల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాటర్స్ విచ్ ఆర్ నాట్ పాయింట్స్ ఆఫ్ ఆర్డర్ కెన్ బి రైజ్డ్ బై వే ఆఫ్ స్పెషల్ మెన్షన్స్. అంటే మనకి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, క్వశ్చన్ అవర్, అలాగే మనకి 0 అవర్ అని అనుకున్నాం, అలాగే మనకి షార్ట్ నోటీస్ డ్యూరేషన్ అని ఉంటుంది, షార్ట్ నోటీస్ డిస్కషన్ అని ఉంటుంది, ఈ ½ అన్ అవర్ డిస్కషన్ అని ఉంటాయి. ఇలాగా ఈ పర్టికులర్ పాయింట్స్ ఏవి కాకుండా ఒకవేళ ఏదైనా ఒక పర్టికులర్ అర్జెంట్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కానీ లేదా నేషనల్ ఇంట్రెస్ట్ కానీ ఉన్నది అని అనుకోండి, ఆ పర్టికులర్ రూల్ ఏ రూల్లో ఉంటుంది అని అడుగుతున్నారు. అంటే ఏ రూల్ నెంబర్లోని స్పెషల్ మెన్షన్ గురించి మాట్లాడతారు అని అడుగుతున్నారు. స్పెషల్ మెన్షన్ది మనకి ఎక్కడ ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద 377. అండర్ రూల్ 377 స్పెషల్ మెన్షన్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇది మ్యాటర్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్. అంటే దీనికి మళ్ళీ మనం మాట్లాడిన తర్వాత ఓటింగ్ ప్రాసెస్ అనేది ఉండదు అనమాట. ఓకే, ఓటింగ్ ప్రాసెస్కి ఏమీ వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ దానికి మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏం చేస్తారనంటే స్పెషల్ మెన్షన్ అనేది మెన్షన్ చేసి మన స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ పర్టికులర్ స్పెషల్ మెన్షన్ ఉన్నది కదా, ఇది ఎలా వెళ్తుంది అని అంటే ప్రొసీజర్ ఎవరైతే ఆ పర్టికులర్ మెంబర్స్ మాట్లాడాలి అని అనుకుంటున్నారో ఈ పర్టికులర్ ఇష్యూ గురించి, ఈ పర్టికులర్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ని సెక్రటరీ జనరల్ ఆఫ్ ద లోక్సభకి ఇస్తారు. సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ. ఈ పర్టికులర్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో he will intimate it to the speaker of the Lok Sabha. ఓకే, అప్పుడు స్పీకర్ కనుక ఒప్పుకుంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ పర్టికులర్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉంది కదా దాని గురించి మాట్లాడచ్చు. అది మనకి ఎక్కడ ఉంటుంది అంటే రూల్ నెంబర్ 377లో ఉంటుంది స్పెషల్ మెన్షన్ గురించి. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్లమెంటరీ కమిటీస్ డస్ నాట్ డ్రా ఎనీ మెంబర్స్ ఫ్రమ్ ద రాజ్యసభ. అంటే మనకి పార్లమెంటరీ కమిటీస్లోని అందులో వెరీ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఫినాన్స్ కమిటీస్ ఉంటాయి. పార్లమెంటరీ కమిటీస్లో ఫినాన్స్ కమిటీస్ ఇందులో మనకి టోటల్గా 3 ఉంటాయి అన్నమాట. 3 ఆ 3 కమిటీస్లోని వన్ ఆఫ్ ద కమిటీ ఏంటి అని అంటే ఎస్టిమేట్స్ కమిటీ. ఓకే, ఫస్ట్ కమిటీ మనం చూసుకునేటట్టయితే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని ఉంటుంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇది ఫస్ట్ కమిటీ కింద మనం మాట్లాడుకోవచ్చు. సెకండ్ కమిటీ ఏంటి అని అంటే ఎస్టిమేట్స్ కమిటీ ఉంటుంది. ఎస్టిమేట్స్ కమిటీ. థర్డ్ కమిటీ ఈజ్ కమిటీ ఆన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. కమిటీ ఆన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటే మనం ఏవైతే పిఎస్యూస్ అని చెప్తామో అవి మాట్లాడుకుంటాం అనమాట. కమిటీ ఆన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఎస్టిమేట్స్ కమిటీ అండ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మూడిట్లో కూడా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారనేది గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మనకి టోటల్గా ఉండే మెంబర్స్ ఎంతమంది అని అంటే 22 మెంబర్స్ ఉంటారు. అదే మనం తీసుకునేటట్టయితే ఎస్టిమేట్స్ కమిటీలో మనకి టోటల్గా ఎంతమంది ఉంటారు అని అంటే 30 మెంబర్స్ ఉంటారు. అదే మనకి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో కూడా 22 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ 22 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇట్ ఈస్ ద డివైడింగ్ ఆఫ్ బోత్ ఎవరు లోక్సభ అండ్ రాజ్యసభ. అంటే ఈ 22 మెంబర్స్లోని 15 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ద లోక్సభ అండ్ 7 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ద రాజ్యసభ. అండ్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనం పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా అంతే.
15 + 7 ఇది కూడా రాజ్యసభ అండ్ లోక్సభ, 15 ఫ్రమ్ ద లోక్సభ అండ్ 7 ఫ్రమ్ ద రాజ్యసభ. బట్ ఏదైతే ఎస్టిమేట్స్ కమిటీ ఉన్నదో ఇందులో ఉన్న పర్సన్స్ అందరూ కూడా ఎక్కడి నుంచి, ఓన్లీ ఫ్రమ్ ద లోక్సభ. ఈ 30 మెంబర్స్ కూడా లోక్సభ నుంచే ఉంటారు. అండ్ ఈ 3 కమిటీస్కి కూడా టెన్యూర్ అడిగారు అని అనుకోండి. ఈ 3 కమిటీస్కి టెన్యూర్ ఎంత అని అంటే 1 year, ఎవ్రీ 1 yearకి కూడా మారుతూ ఉంటుంది అనమాట. ఓకే, అలాగే ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ ఆన్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇవన్నీ కూడా ఏంటి, దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద ఫినాన్స్ కమిటీస్. అంటే మన డబ్బులు రిలేటెడ్గా ఇవి ఎవ్రీ ఇయర్ కూడా ఈ కమిటీస్ అనేవి వేస్తూ ఉంటారు. ఆ రిపోర్ట్ అనేది సబ్మిట్ అవుతుంది. అండ్ ఈ 3 కమిటీస్కి కూడా చైర్మన్ని ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ కానీ, ఎస్టిమేట్స్ కమిటీకి చైర్మన్ కానీ, కమిటీ ఆన్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ చైర్మన్ కానీ ఎవరు అపాయింట్ చేస్తారని అడిగారు అనుకోండి, స్పీకర్ విల్ అపాయింట్ ద చైర్మన్. స్పీకర్ అనే పర్సన్ అపాయింట్ చేస్తారన్నమాట చైర్మన్. టర్మ్ ఎంత, ఓన్లీ 1 year ఫర్ ఈచ్ కమిటీ. ఇక్కడ 30 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఓన్లీ లోక్సభ. ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతున్నారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్లమెంటరీ కమిటీస్ డస్ నాట్ డ్రా ఎనీ మెంబర్ ఫ్రమ్ ద రాజ్యసభ. అంటే రాజ్యసభలో లేనిది ఏంటి మనకి, ఎస్టిమేట్స్ కమిటీ అనేది ఆన్సర్ అనమాట, కమిటీ ఆన్ ద ఎస్టిమేట్స్. ఓకే, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ మెంబర్స్ కెన్ బి అపాయింటెడ్ ఇన్ రాజ్యసభ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్? ఓకే, అంటే ఉత్తరప్రదేశ్ అనేది మనకి ఇండియాలోని లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ, లార్జెస్ట్ స్టేట్, లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే పాపులేషన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అనేది మనకి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. జనరల్గా మనకి లోక్సభ కాన్స్టిట్యున్సీస్ ఎన్ని ఉంటాయి అని అంటే ఉత్తరప్రదేశ్లోని లోక్సభలో మొత్తం 80 ఉంటాయి అనమాట. టోటల్గా 80 కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. అదే మనకి అన్నిటికన్నా హైయెస్ట్. సో ఇన్ ద సేమ్ వే మనకి ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే ఇక్కడ లోక్సభలో ఎక్కువ ఉన్నాయి, 80 మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఉన్నారు అని అంటే ఈ పర్టికులర్ 80 మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉన్నారు అని అంటే లోక్సభలోని, వీళ్ళు అట్ ద సేమ్ టైం ఎవరైతే మనకి ఎమ్మెల్యేస్ ఇన్ ద ఉత్తరప్రదేశ్ ఉన్నారో వీళ్ళు కలిపి ఎంచుకునే పర్సన్స్ మనకి ఎక్కడికి వెళ్తారు, దే విల్ గో టు ద రాజ్యసభ. సో వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఉంటారో ఉండరు, అన్నిటికన్నా ఎక్కువ మెంబర్స్ ఇందులోనే ఉంటారు అనమాట. ఇందులో టోటల్గా రాజ్యసభ నుంచి ఎంతమంది ఉన్నారు అని అంటే 31 మెంబర్స్ ఉంటారనమాట. 31 మెంబర్స్ ఫ్రమ్ ద ఉత్తరప్రదేశ్. అదే మనకి లోక్సభ గురించి అడిగారు అంటే 80 మెంబర్స్ ఫ్రమ్ ద లోక్సభ. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అండర్ ఆర్టికల్ 122 ద కోర్ట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ఎంక్వైరింగ్ ఇంటు ద ప్రొసీడింగ్స్ ఆఫ్. అంటే ఏవైతే మనకి కోర్టు ప్రొసీజర్స్ ఉంటాయో అవి దేనికి వర్తించవు అని ఏ ఆర్టికల్ ప్రకారం చెప్తున్నారు, ఆర్టికల్ 122. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 బాడీస్ ఉన్నాయి మన ఇండియాలో, ఒకటి పార్లమెంట్, నెక్స్ట్ అలాగే మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఇక్కడ మనం చూసుకునేటట్టయితే పార్లమెంట్లో మనకి లోక్సభ, రాజ్యసభ ఉంటాయి. ఎప్పుడైతే మనకి సెషన్స్ జరుగుతాయో ఆ సెషన్స్ జరిగేటప్పుడు పార్లమెంటరీ ప్రొసీజర్స్ జరుగుతాయి. ఆ జరిగిన ప్రాసెస్లోనే ఏవైనా ఇర్రెగ్యులారిటీస్ కనుక ఉన్నాయి అని అంటే, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద ప్రొసీజర్, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద ప్రొసీజర్, ఇర్రెగ్యులారిటీస్ కనుక ప్రొసీజర్లో అంటే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ జరిగేటప్పుడు ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ కనుక ఉన్నాయి అని అంటే ఇట్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ లా. అంటే సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ ఏ కోర్టులోనే కూడా ఈ పార్లమెంటరీ ప్రొసీజర్స్లో ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అని అంటే లోక్సభలో అయినా అవ్వచ్చు, రాజ్యసభలో అయినా అవ్వచ్చు, అకార్డింగ్ టు ఆర్టికల్ 122 వాళ్ళకు ఒక ఇమ్యూనిటీ అనేది ఉంటుంది అనమాట. అంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయలేరు అని. అలాగే మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా కొన్నిట్లోని విధానసభ అండ్ విధాన పరిషత్ 2 ఉంటాయి. మనకి అన్ని స్టేట్స్లోని కూడా అప్పర్ హౌస్ అనేది స్టేట్లో లేదు, ఉన్నిట్లో అయినా సరే ఈ పర్టికులర్ దాంట్లో కూడా ఏ కండిషన్లోని కూడా క్వశ్చన్ చేయలేవు అనమాట. ఎవరు కోర్ట్స్ అనేవి క్వశ్చన్ చేయలేవు. ఇక్కడైతే మనకి ఆర్టికల్ ఎంత అని అంటే ఇట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 212. అదే మనకి ఇక్కడ చూసుకునేటట్టయితే ఆర్టికల్ నెంబర్ 122 అయితే ఏమవుతుంది ఆన్సర్ మనకి, ఇట్ ఈస్ పార్లమెంట్లో క్వశ్చన్ చేయలేరు అనమాట. ఓకే, ఇందులో చూడండి, ఇందు ద ప్రొసీడింగ్స్ ఆఫ్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో ఏ కోర్టులు కూడా అకార్డింగ్ టు ఆర్టికల్ దేని ప్రకారం 122 ప్రకారం క్వశ్చన్ చేయలేవు. అదే మనకి 212 తీసుకునేటట్టయితే 212 ప్రకారం అయితే స్టేట్ లెజిస్లేచర్లో కూడా క్వశ్చన్ చేయలేరు అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్, ఏ క్యాండిడేట్ సీకింగ్ ఎలక్షన్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్. అంటే మనందరికీ కూడా బాగా తెలుసు ఏంటి అని అంటే మనకి డిపాజిట్లు కూడా రాలేదు అని అంటారు. జనరల్గా మనం ఎలక్షన్స్ ప్రొసీజర్ అంతా అయిన తర్వాత ఒకవేళ ఎవరైనా క్యాండిడేట్కి కనుక బాగా తక్కువ ఓట్లు వచ్చాయి అని అనుకోండి, డిపాజిట్లు కూడా దక్కలేదు అని అంటారు. డిపాజిట్లు దక్కకపోవడం అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఎప్పుడైనా ఒక పర్టికులర్ క్యాండిడేట్ ఎలక్షన్లోకి నిలబడాలి అని అంటే ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, వెదర్ ఇట్ మే బి లోక్సభ ఆర్ రాజ్యసభ ఆర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, దే హ్యాస్ టు ఫైల్ ద నామినేషన్ పేపర్ మీద వాళ్ళు ఫైల్ చేయాలి. నామినేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి అని అంటే ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కింద కానీ నిల్చునేటప్పుడు దే హ్యాస్ టు
ఫైల్ ఏ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అనేది కట్టాలన్నమాట. ఆ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానీ ఎంత అనంటే ఇట్ ఈస్ 15,000. సెక్యూరిటీ డిపాజిట్ ఫర్ బోత్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నది అని అంటే ఇట్ ఈస్ 15,000. సో హియర్ ద ఆన్సర్ ఈస్ 15,000. ఓకే, అదే మనం ఎంపీస్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంపీస్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ డిపాజిట్ ఎంత అని అంటే ఇట్ ఈస్ 25,000. ఒకవేళ అందులో కూడా ఎవరైనా ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీలో ఉన్నారు అని అంటే వాళ్ళకి 12,500 సెక్యూరిటీ డిపాజిట్. ఓకే, ఈ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే 12,500 అండ్ జనరల్ కేటగిరీ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 25,000 సెక్యూరిటీ డిపాజిట్. నెక్స్ట్ సేమ్ అలాగే ఎమ్మెల్యేస్ కింద మీరు ఫైల్ చేయాలి అని అంటే వాళ్ళకి ఎంత అని అంటే 10,000. ఓకే, నెక్స్ట్ అలాగే ఇందులో కూడా ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారు అని అంటే దే హ్యాస్ టు ఫైల్ ఏ సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్ 5,000. వీళ్ళు 5,000 కట్టాలన్నమాట. ఇప్పుడు డిపాజిట్లు కూడా దక్కలేదు అని అంటారు కదా, ఎందుకు అంటారంటే ఎప్పుడైనా సరే ఒక ఎలక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ ఎలక్షన్లో టోటల్గా 60 సీట్స్ ఉన్నాయి, 60 ఓట్స్ ఉన్నాయి అనుకోండి. ఒక కాన్స్టిట్యున్సీలో 60 ఓట్స్ ఉన్నాయి. ఈ 60 ఓట్స్లోని 1/6 అంటే ఎంత? 1/6 అంటే 10 ఓట్స్. ఈ 10 ఓట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబి వీళ్ళిద్దరూ కూడా నించున్నారు. ఏకి మొత్తం 51 ఓట్స్ వచ్చాయి, బికి మొత్తం 9 ఓట్స్ వచ్చాయి. ఈ పర్టికులర్ కేసులో మనకి బి అనే క్యాండిడేట్కి డిపాజిట్లు కూడా దక్కలేవని అంటాం అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఈ డిపాజిట్ చేసిన అమౌంట్ మళ్ళీ తిరిగి వెనక్కి రాదనమాట, అది దాని అర్థం. ఓకే, ఈ సెక్యూరిటీ డిపాజిట్ ఎంత ఇవ్వాలి? 15,000. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 245 to 255 and part 11 of the constitution deals with ఈ 245 to 255 అనేది ఏంటి అని అంటే ఇట్ డీల్స్ విత్ ద సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్. సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ అంటే యూనియన్కి అండ్ స్టేట్కి ఉన్న రిలేషన్ గురించి చెప్తుంది అనమాట. రిలేషన్షిప్ బిట్వీన్ యూనియన్ అండ్ ద స్టేట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 245 to 255లోని వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయన్నమాట. అందులో ఇంకొక ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే రెసిడ్యూరీ పవర్స్ గురించి మాట్లాడుతుంది, రెసిడ్యూరీ పవర్స్. ఓకే, అలాగే కొన్ని ఉంటాయన్నమాట. ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోని సెంట్రల్ గవర్నమెంట్ అంటే పార్లమెంట్ ఏదైతే ఉన్నదో వాళ్ళు స్టేట్ లిస్ట్లో కూడా లా మేక్ చేయొచ్చు అని ఉంటుంది ఒక ఆర్టికల్లో. ఓకే, అలాగే ఒక 2-3 స్టేట్స్ ఉంటాయి. ఆ 2-3 స్టేట్స్ పార్లమెంట్ని అడగచ్చు అనమాట, మాకు ఈ పర్టికులర్ స్టేట్ లిస్ట్లో మీరు లా చేయండి అని. అది కూడా మనకి 245 to 255లో ఉంటుంది. అలాగే ఏదైనా ఒక నేషనల్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నది అని అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రివర్ ఇష్యూ వచ్చింది అనుకోండి, లేదంటే ఏదైనా ఒక గ్రీన్ ట్రిబ్యునల్ ఇష్యూ, ఏదైనా ఎన్వైరన్మెంట్ ఇష్యూ ఏదైనా వచ్చింది, నేషనల్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నది అని అంటే అప్పుడు స్టేట్ లిస్ట్లో కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అంటే పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో దే కెన్ మేక్ ఏ లా. ఆ పర్టికులర్ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఎక్కడుంటాయి అని అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 245 to 255. దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ ద ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ ద రాజ్యసభ? రాజ్యసభ యొక్క మెయిన్ ఫంక్షన్స్. రాజ్యసభ అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, దీన్ని మనం ఏమని అనొచ్చు, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద అప్పర్ హౌస్ అని చెప్తాం. లేదనంటే దీన్ని ఏమని అంటాం, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటాం. అంటే ఎవరైతే స్టేట్స్ ఉంటారో ఆ స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తూ మెంబర్స్ అందరూ కూడా ఎక్కడ ఉంటారు? రాజ్యసభలో ఉంటారు. అదే డిస్ట్రిక్ట్స్ని రిప్రజెంట్ చేస్తే ఎక్కడ ఉంటారు? లోక్సభలో ఉంటారు. ఓకే, వీళ్ళకి జరిగే ఎలక్షన్స్ ఏంటి? దీస్ ఆర్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. అదే లోక్సభలో జరిగే ఎలక్షన్స్ డైరెక్ట్ ఎలక్షన్స్. ఆ బేసిక్ అండర్స్టాండింగ్ అనేది మాత్రం 100% గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ కూడా. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ ఏమన్నారు, టు రిప్రజెంట్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, అదే కదా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే దాని అర్థం అదే, టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద స్టేట్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మనందరికీ బాగా తెలుసు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంటుంది, అలాగే మున్సిపల్ అథారిటీస్ అని ఉంటాయి. ఇవి మనకి ఏంటి అని అంటే ఇనిషియేట్ చేసేటప్పుడు ఒక 64th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అండ్ 65th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అని ఒకసారి ప్రవేశపెట్టారు అట్ ద టైమ్ ఆఫ్ రాజీవ్ గాంధీ గారు ఉన్న టైంలోని ప్రవేశపెడితే అప్పుడు ఏం జరిగింది అని అంటే ఆ పర్టికులర్ బిల్ లోక్సభలో పాస్ అయ్యి రాజ్యసభలోని పాస్ అవ్వలేదన్నమాట. ఎందుకు అని అంటే బికాజ్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేది సాటిస్ఫై అవ్వలేదన్నమాట. దాన్ని మళ్ళీ రివైవ్ చేసి మళ్ళీ రికమెండేషన్స్ ఇస్తే అవి అన్ని మార్చిన తర్వాత మనకి 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ప్రకారం ఈ పర్టికులర్ బిల్స్ అనేవి పాస్ అయ్యాయి. అంటే ఈ పర్టికులర్ పాయింట్ కూడా మనకు ఆన్సర్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్. ఓకే, నెక్స్ట్ టు చెక్ ద అథారిటీ ఆఫ్ ద లోక్సభ. నో, ఇట్ కెనాట్ చెక్ ద అథారిటీ ఆఫ్ ద లోక్సభ. టు రివ్యూ అండ్ సజెస్ట్ అమెండ్మెంట్స్ టు లెజిస్లేషన్. టు రివ్యూ and suggest amendments to legislation. Yes, it can be the answer. అంటే ఆన్సర్ ఏంటి 1, 2 and
4. అంటే ఎప్పుడైనా సరే రివ్యూ చేయొచ్చు, లేదు అని అంటే సజెస్ట్ చేయొచ్చు అనమాట అమెండ్మెంట్స్లో లెజిస్లేషన్ కంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోక్సభ ఉంటుంది, లోక్సభ ఒక బిల్ అనేది పాస్ చేయాలి అని అనుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పాయింట్ చూసుకోవచ్చు. అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ బిల్లును 1989లోని 64th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టేటప్పుడు స్టేట్ ఇంట్రెస్ట్ మీట్ అవ్వలేదు. అంటే వాళ్ళు ఏం చేశారు, కొన్ని రికమెండేషన్స్ ఇచ్చి అది మార్చమని చెప్తే మార్చారు. అంటే వాళ్ళు ఏం చేయొచ్చు, ఆ అమెండ్మెంట్స్కి కానీ సజెషన్స్ అనేవి ఇచ్చి లెజిస్లేషన్లో మార్పులు అనేవి తీసుకొని రావచ్చు అనమాట. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ 1, 2 and 4. Okay, moving on to the next question. Article 80 of the Constitution is associated with ఏంటి అని అంటే ఆర్టికల్ 80 ఏం చెప్తాది అని అంటే ఇట్ డీల్స్ విత్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ. ఓకే, డీల్స్ విత్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ. అంటే ఏం చెప్తుంది అని అంటే ఇట్ ఈస్ అలొకేషన్ ఆఫ్ ద సీట్స్, అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రాజ్యసభ. అంటే ఈ అలొకేషన్ ఆఫ్ ద సీట్స్ మనకి ఎక్కడ ఉంటుంది, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద షెడ్యూల్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. షెడ్యూల్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అలొకేషన్ ఆఫ్ ద సీట్స్ ఇన్ ద రాజ్యసభ. ఆర్టికల్ 80లోని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ గురించి ఉంటుంది. ఇందులోని టోటల్గా మనకు ఉన్న సీట్స్ ఎన్ని అని అంటే 250 సీట్సే ఉంటాయి. ఇందులో సీట్స్ ఉండేటప్పుడు ఎలా డివైడ్ చేయొచ్చు మనకు మొత్తం 12 మెంబర్స్. దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్. దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ నామినేషన్ జరిగేటప్పుడు ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని ఫీల్డ్స్లో ఉత్తీర్ణులై ఉండాలి అనమాట. ఓకే, సైన్స్ కానీ, లిటరేచర్ కానీ, సోషల్ సర్వీస్ కానీ ఇలాంటి ఫీల్డ్స్లో వాళ్ళు ఉత్తీర్ణులై ఉంటేనే ఈ 12 మెంబర్స్ని కూడా నామినేట్ చేస్తారు. అలా ఇందులోని ఏంటి అని అంటే రిమైనింగ్ 238 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేన్ని రిప్రజెంట్ చేస్తారు, దే విల్ రిప్రజెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఓకే, ఇప్పుడు మనకి ప్రెసెంట్ స్ట్రెంత్ ఎంత ఉన్నది అని అంటే 245 ఉన్నది. అంటే 233 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ రిప్రజెంట్ ద స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఓకే, అండ్ ఈ 12 మెంబర్స్ని కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారనమాట. ఇది మనకి చెప్తుంది అనమాట. ఏది ఆర్టికల్ నెంబర్ 80లోని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ గురించి ఉంటుంది. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statements regarding the process of removal of the Supreme Court judge. Removal of Supreme Court judge. సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయడానికి ప్రొసీజర్ గురించి మాట్లాడుతున్నారు. అది కూడా అంత ఈజియెస్ట్ వర్క్ ఏం కాదు. సుప్రీంకోర్టు జడ్జిని కూడా రిమూవ్ చేయాలి అని అంటే ఒకటి ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్. ఈ రెండు స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట. ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ ఆఫ్ ద పర్సన్. ఓకే, దానికి ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్లో చూడండి, ద స్పెషల్ కమిటీ ప్రపోజెస్ ద రిమూవల్. ఎస్, ఒక స్పెషల్ కమిటీ అనేది వేస్తారనమాట. అది ఎలా జరుగుతుంది అని అంటే ఎప్పుడైనా సరే మనకి లోక్సభ అండ్ రాజ్యసభ ఈ రెండు హౌసెస్ ఉన్నాయి కదా, ఇందులోని ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిని కనుక రిమూవ్ చేయాలి అని అంటే లోక్సభ నుంచి అయితే 100 మెంబర్స్ సంతకం పెట్టి ఇవ్వాలి. ఓకే, రెజల్యూషన్ అనేది 100 మెంబర్స్ సంతకం పెట్టి ఇవ్వాలి. అదే రాజ్యసభ నుంచి తీసుకుంటే 50 మెంబర్స్ సంతకం పెట్టి ఇవ్వాలి. లోక్సభ చూసుకుంటే ఈ 100 మెంబర్స్ సంతకం పెట్టి ఎవరికి ఇస్తారు, దే విల్ గివ్ టు ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. అదే మనకి రాజ్యసభ చూసుకుంటే దే విల్ గివ్ టు ద చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. ఈ పర్టికులర్ పర్సన్ స్పీకర్ ఎవరైతే ఉంటారో ఈ స్పీకర్ అనే పర్సన్ ఒక కమిటీ అనే దాన్ని వేస్తారనమాట. ఓకే, ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు అని అంటే చీఫ్ జస్టిస్ ఉంటారు, అంటే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్న పర్సన్ ఉంటారు. నెక్స్ట్ ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు, ఎమినెంట్ జ్యూరిస్ట్ ఉంటారు. ఒక 3 మెంబర్ కమిటీ అనేది వేస్తారు. ఈ కమిటీ ఆధారంగా వీళ్ళు ఏదైతే ఇస్తున్నారో రిపోర్టు దాని బేసిస్ మీద ఒక పర్టికులర్ పర్సన్ని రిమూవ్ చేయాలా వద్దా అనే పాయింట్ తీసుకుంటారు అనమాట. సేమ్ అదే ప్రొసీజర్ ఒకవేళ రాజ్యసభలో కనుక ఇనిషియేట్ చేస్తే అక్కడ కూడా జరుగుతుంది అనమాట. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ ప్రకారం చూసుకుంటే ద స్పెషల్ కమిటీ ప్రపోజెస్ ద రిమూవల్. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్, బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ మస్ట్ పాస్ ద రెజల్యూషన్ బై ఏ స్పెషల్ మెజారిటీ. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. అంటే ఇక్కడ మనకి స్పెషల్ మెజారిటీ ఏంటంటే డెఫినేషన్ ఇట్ ఈస్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ present in the house. 2/3 of the members present in the house plus voting. 2/3 of the members present in the house plus voting. Okay, అదే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేయాలి అని అంటే 2/3 of the total membership of the house. Okay, టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అంటే చెప్పాం కదా, టోటల్గా మనకి 543 మెంబర్స్ ఉంటే దాంట్లో 2/3 ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ కంపల్సరీగా ఆ రోజు మెంబర్స్ ప్రెసెంట్ అయినా అవ్వకపోయినా ఆ పాయింట్ మీట్ అయితేనే ఆ పర్టికులర్ రెజల్యూషన్ అనేది పాస్ అవుతుంది. ఇక్కడ అలా కాదు, ఆ పర్టికులర్ డేట్ రోజు నాడు ఎవరైతే ఉంటారో ఎంతమంది అయితే ఓట్ వేస్తున్నారో దాని రిలేటెడ్గా చెప్తుంది అనమాట. ఇది 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ ఇన్ ద హౌస్ ప్లస్ ఓటింగ్. ఓకే, నెక్స్ట్ ఈ పర్టికులర్ పాయింట్ బోత్ లోక్సభలో అయినా అదే ప్రొసీజర్, రాజ్యసభలో అయినా కూడా అదే ప్రొసీజర్. అంటే ఈ 2 పాయింట్స్ కరెక్టే. ద ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఈజ్ సైన్డ్ బై 1/3 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్. నో, ఇక్కడ చెప్పాం కదా, ఇట్ ఈస్ సైన్డ్ బై 100 మెంబర్స్ ఫ్రమ్ ద లోక్సభ అండ్ 50 మెంబర్స్ ఫ్రమ్ ద రాజ్యసభ, నాట్ 1/3. అంటే స్పెసిఫిక్ మెన్షన్ ఏ ఉండదు. నెక్స్ట్, ద సెడ్ పార్లమెంట్ రెజల్యూషన్ మస్ట్ బి పాస్డ్ బై 2/3 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ దట్ హౌస్. ఇందాక మనం చెప్పాం కదా, టోటల్ మెంబర్షిప్ ఆఫ్ దట్ హౌస్ అని అంటున్నాడు ఇక్కడ. ఓకే, బట్ దిస్ ఈజ్ నాట్
ట్రూ. ఇక్కడ ఏంటి అర్థం? 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ ఇన్ ద హౌస్ ప్లస్ ఓటింగ్. 2/3 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అంటే టోటల్గా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిది వేయాలన్నమాట అది. నెక్స్ట్ ఇప్పుడు సో ఇందులో మనకి ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఓన్లీ 1 and 2. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద ఎస్టిమేట్స్ కమిటీ? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఎస్టిమేట్స్ కమిటీ గురించి. అండ్ ఎస్టిమేట్స్ కమిటీలో ఓన్లీ ఫ్రమ్ ద లోక్సభ మాత్రమే ఉంటారు. ఎంతమంది ఉంటారు? ఓన్లీ ఫ్రమ్ ద లోక్సభలో 30 మెంబర్స్ ఉంటారనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 30 మెంబర్స్ కూడా అందులో మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇందులో మెంబర్స్ కింద ఉండరు అనమాట. ఓకే, చైర్మన్ విల్ బి అపాయింటెడ్ బై ద స్పీకర్, టర్మ్ ఈజ్ 1 year అండ్ నో మినిస్టర్ షల్ బి ఏ మెంబర్ ఆఫ్ ద ఎస్టిమేట్స్ కమిటీ. ఓకే, ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. టోటల్గా ఉన్న మెంబర్స్ ఎంతమంది ఉంటారు? టోటల్గా మనకి 30 మెంబర్స్ ఉంటారు అనమాట. ఎస్టిమేట్స్ కమిటీ అనేది దేనికోసం అని అంటే ఇట్ డీల్స్ విత్ ద ఎకానమీస్. అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క మినిస్ట్రీకి కూడా ఎంతెంత అమౌంట్ అనేది అలొకేట్ చేస్తారు. ఆ అలొకేట్ చేసిన అమౌంట్ వాళ్ళకి సరిపోతుందా సరిపోవట్లేదా, వాళ్ళు అన్ని పాలసీస్కి కూడా సక్రమంగా ఖర్చు పెడుతున్నారా ఖర్చు పెట్టట్లేదా. అంటే ఏదైనా ఒక పర్టికులర్ స్కీమ్ ఉన్నది, దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ స్కీమ్లో ఎంత అమౌంట్ ఖర్చు అవుతున్నది, ఎంత అమౌంట్ ఖర్చు పెట్టట్లేదు. ఓకే, అంటే ఆ స్కీమ్లో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడే పర్టికులర్ దాన్నే మనం ఎస్టిమేట్స్ కమిటీ అని అంటాం అనమాట. ఇప్పుడు చూసుకునేటట్టయితే ద ఎస్టిమేట్స్ కమిటీ ఎగ్జామిన్స్ ద యాన్యువల్ ఎస్టిమేట్స్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్. నో, ఇట్ విల్ నాట్. అంటే ఒక పర్టికులర్ ఎస్టిమేట్స్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ అని అంటే ఇది దేని గురించి మాట్లాడుతుంది? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి మాట్లాడుతున్నారు. ఓకేనా, నెక్స్ట్ అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ 1 అనేది అవ్వదు. ఇట్ డీల్స్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ మినిస్ట్రీ గురించి మాట్లాడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద 30 మెంబర్స్ ఆల్ ఫ్రమ్ ద లోక్సభ. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే రాజ్యసభలో ఎవరు కూడా ఇందులో ఉండరు. ద మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై ద లోక్సభ ఫ్రమ్ అమాంగ్ హిస్ మెంబర్స్. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. నెక్స్ట్ ద చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఈస్ అపాయింటెడ్ బై ద స్పీకర్. ఇది కూడా ట్రూ. సో హియర్ ద ఆన్సర్ ఈస్ 2, 3 and 4. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ ప్రిపేర్స్ ద పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ప్లేసెస్ ఇట్ బిఫోర్ ద పార్లమెంట్? ఓకే, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అనేది ఎవరు ప్రిపేర్ చేస్తారని అన్నారంటే ఇప్పుడు మనకి పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అని అంటే పబ్లిక్ అకౌంట్స్ అంటే మనం ఏవైతే ట్యాక్సెస్ కడుతున్నామో అంటే వెదర్ ఇట్ మే బి ఏ డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అంటే ఇప్పుడు మనం జిఎస్టీ కడతాం, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ కడతాం, లేదంటే వెల్త్ ట్యాక్స్ కడతాం, లేకపోతే కార్పొరేట్ ట్యాక్స్ కడతాం. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అని అంటే దోస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఓకే, ఆ పబ్లిక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ద పబ్లిక్ అకౌంట్స్ కింద ఏవో వస్తే మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి అనమాట. ఇందులో మనకి ఏమని అడుగుతున్నాడు? దీని మీద ఏ పర్టికులర్ బాడీ ప్రిపేర్ చేస్తుంది పబ్లిక్ అకౌంట్స్? అంటే దానికి ఆడిటింగ్ కానీ లేదంటే ఎస్టిమేటెడ్ రెవెన్యూ కానీ ఎక్స్పెండిచర్ కానీ ఎవరు ప్రిపేర్ చేసి ఇస్తారని అడుగుతున్నారు. హియర్ ద ఆన్సర్ ఈజ్ కాగ్, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇది మనకి ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 148 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉంటుంది అనమాట. అంటే హూ ప్రిపేర్స్ ద పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ప్లేస్ ఇట్ బిఫోర్ ద పార్లమెంట్. అంటే వీరు ఉన్నారు కదా, ఒక కమిటీ వేస్తారని చెప్పాం కదా, దాన్నే మనం ప్యాక్ అని అంటాం, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఈ కమిటీలో టోటల్గా ఎంతమంది ఉంటారు? ఇందులో మనకి టోటల్గా 22 మెంబర్స్ ఉంటారు. 15 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ద లోక్సభ అండ్ రిమైనింగ్ 7 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ద రాజ్యసభ. ఇక్కడ ఈ 22 మెంబర్స్ కమిటీ ఏదైతే ఉన్నదో దీనికి ఒక చైర్మన్ ఉంటారు. ఈ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఇందులోని ఈ పర్టికులర్ క్యాండిడేటు మొత్తం ఏదైతే మనకి కాగ్ బాడీ ఉన్నదో వీళ్ళేంటి ఏం చేస్తారని అంటే కాగ్ ఉన్నది కదా, ఈ కాగ్ ఒక పర్టికులర్ రిపోర్ట్ అనేది మొత్తం ఇయర్లో జరుగుతున్న మొత్తం ప్రొసీజర్, ఆ అకౌంట్లో ఉన్న మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా ఒక రిపోర్ట్ అనేది తయారు చేస్తుంది. వీళ్ళు ఎవరికి ఇస్తారు అని అంటే దిస్ రిపోర్ట్ వాజ్ గివెన్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ రిపోర్ట్ని కాగు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. ప్రెసిడెంట్ ఏం చేస్తారు అని అంటే ఈ ప్రెసిడెంట్ ఈ పర్టికులర్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందిస్తారనమాట. అది దాని అర్థం. ఓకే, ఈ పబ్లిక్ అకౌంట్స్ అనేది మనకి కాగ్ అనేది తయారు చేసి ఎవరికి ఇస్తారు? ఇట్ ఈస్ గివెన్ టు ద చైర్మన్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యసభ కెన్ బి డిజాల్వ్డ్ బై స్పీకర్ ఆఫ్ ద రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లోక్సభ, నన్ ఆఫ్ ద అబోవ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది బట్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి లోక్సభ అండ్ రాజ్యసభ ఉన్నాయి. ఇక్కడ చూసుకునేటట్టయితే వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ద లోక్సభ? 5 years. వాట్ ఈస్ ద టర్మ్ అంటే టర్మ్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద లోక్సభ 5 years. ఇక్కడ మనకి చూసుకునేటట్టయితే 6 years. ఇక్కడ లోక్సభ అనే దానికి ఎవ్రీ ఇయర్ కూడా అంటే ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి. దాన్నే మనం జనరల్ ఎలక్షన్స్ అంటాం. అదే మనకి రాజ్యసభ చూసుకునేటప్పుడైతే ఎవ్రీ 6 yearsకి ఒకసారి ఎలక్షన్స్ జరగవు. ఓకే, ఇందులో మనకి ఏమవుతుంది అని అంటే ఇందులో ఉన్న టోటల్గా 1/3 ఆఫ్ ద మెంబర్స్ ఎవ్రీ 2 yearsకి వాళ్ళ టెన్యూర్ అనేది కంప్లీట్ అయ్యి మళ్ళీ కొత్త పర్సన్స్ వస్తూ ఉంటారనమాట. అంటే ఈ పర్టికులర్ బాడీ
అంటే ఏదైతే మనకి 245 మెంబర్స్ ఉన్నారో టోటల్గా, ఈ పర్టికులర్ బాడీ ఏమవుతుంది అని అంటే ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ హౌస్. ఇట్ కెనాట్ బి డిజాల్వ్డ్ అట్ ఎనీ సర్కమ్స్టెన్స్ ఆఫ్, ఏ సిచ్యువేషన్ ప్రకారం చూసుకున్నా సరే ఈ బాడీ అనేది డిజాల్వ్ అవ్వదు. ఈ 6 ఇయర్స్ ఒక పర్సన్ వెళ్తారు రాజ్యసభ ఎంపీ కింద, ఆయనకి 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి, ఆయన ప్లేస్లో మళ్ళీ ఇంకొక పర్సన్ మళ్ళీ వెంటనే వస్తారనమాట. అలాగా ఎవ్రీ 2 ఇయర్స్కి కూడా 1/3 ఆఫ్ ద మెంబర్స్ వెకేట్ అవుతూ ఉంటారు, మళ్ళీ వెంటనే వస్తూ ఉంటారు. అంతే తప్ప ఈ పర్టికులర్ బాడీ కంప్లీట్గా డిజాల్వ్ అయితే అవ్వదు. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ నన్ ఆఫ్ ద అబౌవ్. హియర్ రాజ్యసభ కెనాట్ బి డిజాల్వ్డ్. అందుకే దీన్ని ఏమనంటో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద permanent house. It is considered as permanent house. Okay, moving on to the next question. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ టైప్స్ ఆఫ్ పార్లమెంటరీ బిల్? ఏ పర్టికులర్ దాన్ని పార్లమెంటరీ బిల్ అని అంటాం. అంటే మనం పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసిన ఏ బిల్ అయినా సరే పార్లమెంటరీ బిల్లే. సో హియర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఇస్ వెరీ ఈజీ. ఆర్డినరీ బిల్లు, మనీ బిల్లు, ఫైనాన్షియల్ బిల్లు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ 1, 2, 3 and 4. అంటే మొత్తం ఈ పర్టికులర్ బిల్స్ అన్నీ కూడా పార్లమెంటరీ బిల్సే. ఆర్డినరీ బిల్స్ అయినా చేయొచ్చు, మనీ బిల్స్ కానీ, ఫైనాన్షియల్ బిల్స్ కానీ, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ కానీ. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇందులో మనీ బిల్ కానీ, ఫైనాన్షియల్ బిల్ కానీ ఓన్లీ లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తాం. అదే ఆర్డినరీ బిల్ కానీ, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ కానీ ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఐదర్ ఆఫ్ ద హౌసెస్, లోక్సభ ఆర్ రాజ్యసభ. అలాగే మనకి ఆర్డినరీ బిల్స్ కూడా లోక్సభ ఆర్ రాజ్యసభ ఇందులోనే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇంకొకటి ప్రెసిడెంట్ రికమెండేషన్స్ దేనికి ఉంటాయి? ఓన్లీ ఫర్ ద మనీ బిల్ అండ్ ఫైనాన్షియల్ బిల్. President recommendations will be given only for money bill or financial bill. Ordinary bill కానీ, constitutional amendment bill కానీ president recommendations అయితే అక్కర్లేదు. Okay, moving on to the next question. Who among the following presidents has served as the chairman of the Rajya Sabha? Very important question. అంటే ఏ పర్టికులర్ పర్సన్ రాజ్యసభకు చైర్మన్ కింద ఉన్నారు అని అడుగుతున్నారు. అంటే మనకి ఇందులో బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటి అని అంటే ఇండియాలోని హైయెస్ట్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అని ఎవరి గురించి చెప్తాం? హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ పోస్ట్ ఏంటి మనకి? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే మనకి ప్రెసిడెంట్ ఉంటుండగా వైస్ ప్రెసిడెంట్ ఏమైనా పని చేయడానికి అక్కడ ఆస్కారం ఉంటుందా? ఉండదు. అందుకే ఈ వైస్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ క్రియేట్ చేసి అది ఉన్నది కాబట్టి అతనికి కూడా శాలరీ ఇస్తున్నారు కాబట్టి ఈయనకి ఏదో ఒక ఫంక్షనింగ్ అనేది ఉండాలి కదా. సో ఏం చేస్తారు అని అంటే ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ కింద ఉన్నారో దట్ పర్టికులర్ క్యాండిడేట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. అంటే మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా సరే మన ఇండియాలో వైస్ ప్రెసిడెంట్ కింద ఉన్నారు అని అంటే అతనికి శాలరీ ఎందుకు ఇస్తారు అని అంటే he or she will get the salary because he is working as the ex officio chairman of the రాజ్యసభ. అంటే రాజ్యసభలో కుర్చీలో కూర్చుంటారు కదా, లోక్సభలో స్పీకర్ ఎలాగైతే ఉంటారో సేమ్ అలాగే రాజ్యసభలో చైర్మన్ కింద వైస్ ప్రెసిడెంట్ ఉంటారనమాట. సో అందుకే అతనికి ఏదైతే శాలరీ ఉన్నదో 4 lakhs కదా అతని శాలరీ, అదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శాలరీ అంతా 5 lakhs, అదే మనకి వైస్ ప్రెసిడెంట్ శాలరీ అంతా 4 lakhs. ఈ శాలరీ అనేది దేనికి ఇస్తారు? ఇట్ విల్ బి గివెన్ ఓన్లీ ఫర్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ కింద ఉంటారు కాబట్టి అతనికి ఇస్తారనమాట. ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఎవరైతే రాజ్యసభ కింద చైర్మన్ కింద ఉన్నారో అతను ప్రెసిడెంట్ కింద కూడా చేశారు అని అంటున్నారు. అలా ఉన్న పర్సన్ ఎవరు అని అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. బికాజ్ హీ ఈస్ ద పర్సన్ హూ ఈస్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ కింద చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఆయన ఏమయ్యారు? సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద అయ్యారనమాట. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన గురించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే హీ ఈస్ ద పర్సన్ హూ గాట్ భారత్ రత్న ఫస్ట్ టైం. అంటే మనకి ఫస్ట్ టైం ఇండియాలో భారతరత్న ఎప్పుడైతే 1954లో అనౌన్స్ చేశారో 3 మెంబర్స్లో హీ ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్. సర్ సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ అండ్ సి రాజగోపాలాచారి. వీళ్ళకి అవార్డు ఎప్పుడు ఇచ్చారు అని అంటే 1955లో ఇచ్చారు. అలాగే ఇతను బర్త్డే రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్డే ఇప్పుడు September 5th. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ టీచర్స్ డే అండ్ October 5th ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ టీచర్స్ డే. ఓకే, అండ్ ఈయన బర్త్డే రోజే మనకి నేషనల్ టీచర్స్ డే అనేది జరుపుకుంటాం అనమాట, సర్వేపల్లి రాధాకృష్ణన్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following articles of the Indian Constitution authorizes the President to grant pardon? అంటే ఇప్పుడు మనకి ఎవరైనా సరే కోర్టులోని ఒక శిక్ష అనేది పొందుతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా ఒక తప్పు చేశారు, ఏదైనా ఒక ఎక్స్ అనే తప్పు చేశారు, ఆ ఎక్స్ అనే తప్పుకి ఒక పర్టికులర్ పర్సన్కి మనకి ఉంటాయి కదా రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఉన్న దాంట్లోని వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ వీటి ప్రకారం దీంట్లో శిక్షలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ న్యాయ సంహితలోని ఎవరైనా సరే ఒక రేప్ అనేది కండక్ట్ చేస్తే వాళ్ళకి
7 years నుంచి అంత చేశారు, 10 years అనే పాయింట్కి తీసుకొని వచ్చారనమాట. అంటే ఎవరైనా ఒక పర్సన్కి ఒక 10 years అనేది జైలు శిక్ష లేకపోతే ఏదో ఒక కండిషన్లో ఈ శిక్ష అనేది కనుక వేశారనుకోండి ఆ పర్టికులర్ క్యాండిడేట్కి, ఆ వేసేటప్పుడు ఆయనకి పార్డన్ అంటే అందులో విముక్తి కలిగించడానికి ఏ ఆర్టికల్ ప్రకారం ఇద్దరికి ఉంటుంది అనమాట ఛాన్స్. ఒకటి ప్రెసిడెంట్కి ఉంటుంది, అలాగే మనకి గవర్నర్కి కూడా ఉంటుంది. ఓకే, ప్రెసిడెంట్కి ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ దేర్ అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 72 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అకార్డింగ్ టు ఆర్టికల్ 72 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ కెన్ గ్రాంట్ ఏ పార్డన్. అంటే ఆయనకి ఏదైతే శిక్ష ఉన్నదో, అంటే ఆయనకు ఉరి శిక్ష ఉన్నా సరే, లేదనంటే ఆయనకి యావజ్జీవ కారాగార శిక్ష ఉన్నా సరే, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటాం కదా అది, కానీ ఏ శిక్ష అయినా సరే అతనికి మళ్ళీ విముక్తి చెందేలాగా కంప్లీట్గా అతను బయటకు వచ్చేసేలాగా వితౌట్ ఎనీ పనిష్మెంట్ ప్రెసిడెంట్ కెన్ గివ్ ఏ పార్డన్. ఓకే, అలాగే ఇందులో మనకి డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. పార్డన్ ఒకటి, కమ్యూటేషన్ ఒకటి, రెస్పైట్ ఒకటి, రివైవ్ ఒకటి, ఇలాగే డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి అనమాట. ఇందులో మన క్వశ్చన్లు ఏమడుగుతున్నాడు, హీ ఈస్ టాకింగ్ అబౌట్ పార్డన్. ఓకే, ఈ పార్డన్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, ఈ మొత్తం ఆర్టికల్ అంతా చూసుకుంటే ఆర్టికల్ నెంబర్ 72లో ఉంటుంది అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రెసిడెంట్స్ రూల్ ఈజ్ కరెక్ట్? ఇండియాలో మనకి ప్రెసిడెంట్స్ రూల్ అని అంటే ఇది దేనికి రిలేటెడ్, ఇట్ ఈస్ రిలేటింగ్ టు ద ఎమర్జెన్సీ. మన ఇండియాలో టోటల్గా మనకి ఎన్ని ఎమర్జెన్సీస్ ఉన్నాయి? ఫస్ట్ వన్ ఈజ్ నేషనల్ ఎమర్జెన్సీ, సెకండ్ వన్ ఈజ్ స్టేట్ ఎమర్జెన్సీ, థర్డ్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్లో ఉంటుంది మనకి? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 352. స్టేట్ ఎమర్జెన్సీ అయితే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఆర్టికల్ 356. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అయితే ఆర్టికల్ నెంబర్ 360. ఓకే, ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ప్రెసిడెంట్స్ రూల్ అని అంటున్నాడు. ప్రెసిడెంట్స్ రూల్ అనేటప్పుడు దాని గురించి ఆప్షన్స్ ఇచ్చారు కదా, చూద్దాం. ఇట్ కెన్ బి ఇంపోజ్డ్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. నో, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది ఏమడుగుతున్నాడు, విచ్ స్టేట్మెంట్ సార్ కరెక్ట్ అని అడుగుతున్నాడు కదా, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్టేట్ ఎమర్జెన్సీ. ఇది కరెక్టే. అంటే మనం ఏదైతే నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నదో దాన్ని ప్రెసిడెంట్స్ రూల్ అని అన్నాను, ఏదైతే మనకి స్టేట్ ఎమర్జెన్సీ ఉన్నదో దాన్నే మనం ప్రెసిడెంట్స్ రూల్ అని అంటాం. దాన్నే మనం ఏమనంటాం, ప్రెసిడెంట్స్ రూల్. ఇది ఎందుకు విధిస్తారు అని అంటే, ఒకవేళ ఎప్పుడైనా సరే ప్రెసిడెంట్ కనుక ఆ పర్టికులర్ స్టేట్లో కాన్స్టిట్యూషనల్ మిషనరీ అనేది దెబ్బతింటున్నది అనే పాయింట్ వచ్చిందో, ఆ కండిషన్స్లో ఏ పర్టికులర్ స్టేట్లోనైనా సరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎమర్జెన్సీ అనేది ప్రకటించవచ్చు. ఇక్కడ ప్రకటించిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో, ఆయన డైరెక్షన్స్లో ఎవరు ఉంటారంటే హెడ్గా గవర్నర్ ఉంటారనమాట రూల్ చేయడానికి. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్లో దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే స్టేట్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ఇట్ కెన్ బి ఇంపోజ్డ్ ఇన్ ఎనీ స్టేట్ ఫర్ ఎనీ రీజన్. నో, ఇట్ కెనాట్ బి ఇంపోజ్డ్ ఇన్ ఎనీ స్టేట్ ఫర్ ఎనీ రీజన్ అనేది తప్పు. ఇట్ కెన్ బి ఇంపోజ్డ్ ఓన్లీ ఆన్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అయితేనే విధించగలం, అంతే తప్ప ఏ రీజన్కైనా విధించడానికి లేదు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఇంపోజ్డ్ వెన్ ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ డిస్మిస్డ్. నో, దిస్ ఇస్ ఆల్సో ఫాల్స్, సంబంధమే లేదు అది. ఓకే, which of the following articles of the constitution deals with the salaries of the president, judges of supreme court and high court? అంటే ఇందులోని ఏది మనకి శాలరీస్ గురించి చెప్తుంది అని అంటున్నాడు. ఇట్ ఈస్ ఆర్టికల్ 59. అంటే ప్రెసిడెంట్ చూసుకుంటే ఆర్టికల్ 59 కరెక్టే, జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్ అని అన్నాడు. 125 కరెక్ట్ అండ్ 221 కరెక్ట్. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ ఆల్ ద అబౌవ్. అంటే 59 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శాలరీ అనేది డిసైడ్ చేస్తారు. అలాగే మనకి 125 ప్రకారం సుప్రీం కోర్ట్ జడ్జెస్ డిసైడ్ చేస్తారు. 221 ప్రకారం హైకోర్ట్ జడ్జెస్ డిసైడ్ చేస్తారు. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ ఆల్ ద అబౌవ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following articles of the Indian Constitution allows the president to appoint a commission to investigate the కండిషన్స్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్? అంటే ఏవైతే మనకి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నాయో, ఎస్సీ బీసీ అని అంటాం, అదే మనం అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అంటాం కదా. ఈ ఓబీసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎప్పుడైనా సరే ఒక కమిషన్ అనే దాన్ని స్టార్ట్ చేయాలి అని అన్నా, ఇన్వెస్టిగేట్ చేయాలన్నా, అంటే కండిషన్ ఎలాగున్నదో ఇన్వెస్టిగేట్ చేయాలి అని అన్నా ప్రెసిడెంట్కి ఏ ఆర్టికల్ ప్రకారం అధికారం ఉంటుంది అని అడుగుతున్నారు. అండ్ హియర్ ద ఆన్సర్ ఈజ్ ఆర్టికల్ నెంబర్ 340. ఆర్టికల్ 340 ప్రకారం బ్యాక్వర్డ్ క్లాసెస్లో కనుక ఒకళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ కండిషన్ని జడ్జ్ చేయడానికి ఏదైనా ఒక కమిషన్ని ఏర్పాటు చేయాలి అన్నా, అపాయింట్ చేయాలి అన్నా సరే ప్రెసిడెంట్కి అధికారం ఉంటుంది అనమాట. ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి అయితే. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is not correct with respect to the impeachment of the President of India? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇంపీచ్మెంట్ అయితే ఆర్టికల్ నెంబర్ ఎంత మీరు మైండ్లో వెంటనే రావాలన్నమాట. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అనగానే మైండ్లో వెంటనే ఏం రావాలి, 61 అని రావాలి. ఓకే, ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎన్నిసార్లు ఇచ్చాడో మనకు చెప్పుకోకర్లేదు, అంత ఇంపార్టెంట్ అనమాట ఆ క్వశ్చన్. ఫస్ట్ పాయింట్ చూడండి, ద ఇంపీచ్మెంట్ ప్రాసెస్ కెన్ బి ఇనిషియేటెడ్ ఇన్ ఎయిదర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని అంటున్నాడు. ఫస్ట్ వన్ ఏంటి, ఏ హౌస్లోనైనా సరే మొదలు పెట్టచ్చు, ఐదర్ లోక్సభలో అయినా మొదలు పెట్టచ్చు లేదా రాజ్యసభలో అయినా మొదలు పెట్టచ్చు. మొదలుపెట్టిన హౌస్ ఏదైతే ఉన్నదో అది ప్రిఫర్డ్ ఛార్జ్ అని అంటాం. ఏదైతే రెండో హౌస్ ఉన్నదో దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అని అంటాం. అంటే ఇది ఇక్కడ మనం చూసుకుంటే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది మనకి
పార్లమెంట్ ఎలా వర్క్ చేస్తుంది? క్వాజీ జ్యుడిషియల్ బాడీ కింద వర్క్ చేస్తుంది. పార్లమెంట్ విల్ వర్క్ యాజ్ క్వాజీ జ్యుడిషియల్ బాడీ. ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు మనకి? జనరల్గా జ్యుడిషియరీ అనేది చేస్తుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని పార్లమెంట్ తీసుకున్నది కాబట్టి, ఇంకొక సెకండ్ హౌస్ ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, పార్లమెంట్ విల్ యాక్ట్ యాజ్ ద క్వాజీ జ్యుడిషియల్ బాడీ ఇన్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ పాయింట్, ద చార్జెస్ కెన్ బి ప్రిఫర్డ్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారమే మనం చేయగలం అనమాట. ఎవరిని? ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. నెక్స్ట్, both houses must pass the resolution by highest special majority. It is also absolutely correct. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఏదైతే ఉందో అదే ఆన్సర్. అంటే చదవలేదు కానీ అదే ఆన్సర్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ మూడు కూడా కరెక్టే. హైయెస్ట్ స్పెషల్ మెజారిటీ అని అన్నాం కదా, ఆ స్పెషల్ మెజారిటీ ఇందాక చెప్పాం కదా, 2/3 ఆఫ్ ద టోటల్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ 2/3 మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. అంటే ఆ హౌస్లో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో అందులో 2/3 మెజారిటీ ఉండాలన్నమాట. అది నెక్స్ట్. ఇక్కడ హైయెస్ట్ అనే వర్డ్ ఇచ్చాడు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ హ్యాస్ నో రైట్ టు అపియర్ అండ్ టు రిప్రజెంట్ అట్ సచ్ ప్రొసీడింగ్స్. నో, ప్రెసిడెంట్ ఈస్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు రిప్రజెంట్ ఇన్ దట్ సిచ్యువేషన్స్ అండ్ హీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ హోమ్. హీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అయితే ఏ ఆర్టికల్ మనకి? ఆర్టికల్ నెంబర్ 76. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 76 అయితే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్, ఎవరు తీసుకోవచ్చు? హీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ Attorney General of India to represent his case. Okay, moving on to the next question.